కేసీఆర్ కుమార్తెగా మిమ్మల్ని పిలవడానికి ఇష్టపడతారా? లేదు తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలుగా? వాట్ మేక్స్ యూ ప్రౌడ్? వెల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి ఆర్టీవీకి హ్యావింగ్ మీ ఆన్ దిస్ షో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ తెలంగాణైట్. తెలంగాణ బిడ్డని నేను మొదట, కేసీఆర్ గారి బిడ్డని. అట్లానే తెలంగాణ రక్షణ సేన పేరుతోని తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ పెట్టి ప్రజల కోసం ముందుకొచ్చినటువంటి ఒక వ్యక్తిని. సో ఒక సపరేట్ పర్సనాలిటీ, సపరేట్ ఐడెంటిటీ ఉండదు కదా, అన్నీ కలగలిసి ఉంటుంది. అండ్ ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై పాస్ట్, మై ప్రజెంట్, అండ్ యూ విల్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్యూచర్. ఈరోజు మిమ్మల్ని నాతో పాటుగా ఆర్టీ అన్సెన్సార్డ్లో ఇంటర్వ్యూ చేయడానికి మా ఎడిటర్ల టీం మొత్తం సిద్ధంగా ఉంది. సో ఓపికగా ఒక అమ్మగా పరిణతి చెందన్నారు కాబట్టి తెలంగాణ పబ్లిక్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి మేము సంధించబోతున్నాం. చాలా స్పష్టంగా సమాధానం చెప్పి ఆశిద్దాం. ఫస్ట్లీ, బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని పంపించిందా, మీరే పంపించేలాగా చేశారు? పంపించిన మాట అయితే వాస్తవం. పాయింట్ ఏంది అని అంటే, ఏ పార్టీ అయినా అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటే బాగుంటుంది. అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా, జవాబుదారీతనం లేకుండా పార్టీలు నడిచినా, ప్రభుత్వాలు నడిచినా ఎక్కువ రోజులు నిలబడేటటువంటి ఆస్కారం ఉండదు. సో అంతర్గతంగా చెప్పిన అనేక అంశాలను మనసులో పెట్టుకొని పార్టీకి ఫస్ట్ నుంచి కష్టపడ్డటువంటి నాలాంటి వ్యక్తిని బయటపడేయడంతో బీఆర్ఎస్ పార్టీ ఏం మెసేజ్ ఇచ్చిందంటే, కష్టపడ్డ వాళ్ళకి కాదు పార్టీలో మస్కా కొట్టే వాళ్ళకి అవకాశం ఉంటుంది, కష్టపడ్డ వాళ్ళకి కాదు కుట్రలు కుతంత్రాలు చేసి కరప్షన్ చేసే వాళ్ళకి అవకాశం ఉంటుంది బీఆర్ఎస్లో అనే మెసేజ్ ఇచ్చింది. అది ప్రజలకు కూడా అర్థమవుతుంది. దాని రిజల్ట్ మీకు ఇప్పుడు కనబడదు, వచ్చే ఎన్నికలలో కనబడుతుంది. కానీ చాలా పెద్ద సాహసమే చేశారు. ఎందుకంటే కేసీఆర్ లాంటి టాలెస్ట్ పర్సనాలిటీని, ఒక ఉద్యమకారుడిని మీరు బాపుగా పిలుచుకునేటువంటి కేసీఆర్ని కదని సొంత పార్టీ పెట్టామంటే పెద్ద ఛాలెంజింగే. కానీ టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఒడ్డుకు చేరుతుందా, తీరానికి చేరుతారా? ఎందుకని అంటున్నానంటే 600 మెయిల్స్ అండ్ ఎలక్షన్ కమిషన్కి టీఆర్ఎస్ పార్టీని రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం, చాలా మిసైల్స్ మీద ప్రయోగిస్తున్నారు. మీకు అర్థమవుతుంది కదా ఎంత భయపడుతున్నారని. 600 మంది కంప్లైంట్ చేస్తున్నారు, రకరకాల ఫార్మాట్స్లో కంప్లైంట్ చేస్తున్నారని మాకు కూడా మీలాంటి పత్రికా మిత్రులే సమాచారం ఇచ్చారు. ఎవరెన్ని కంప్లైంట్ చేసినా ఎలక్షన్ కమిషన్ అనేది టీడీఎస్ ప్రాసెస్, లెందీ ప్రాసెస్, టైం పట్టే ప్రాసెస్. సో పడుతున్న కొంత టైంలో ఏదో కన్ఫ్యూజ్ చేసేసి ప్రజల్ని, మమ్మల్ని ఏదో భయపెట్టాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బట్ దేవుడి దయ ఉంది నా పక్కన. ఖచ్చితంగా టీఆర్ఎస్ పేరు అలాగే నాకు ఉంటుందనే బలమైన విశ్వాసం నాకు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ రోజు మీరు పార్టీ ఏర్పాటు చేసిన రోజు కేసీఆర్ గారిని కాపీ కొట్టిరని, కాపీ కట్ అని చెప్పి రకరకాలుగా చేశారు కదా. సో నిజంగా మీరు కేసీఆర్ని కాపీ కొట్టిరా? మీరు ఒక్కసారి గతంలో కేసీఆర్ గారు పార్టీ ఆవిర్భవించిన రోజు కానీ, తెలంగాణ ఉద్యమంలో ఆయన ఇచ్చిన హామీలు కానీ, మీరు ఇచ్చిన ప్రసంగాలు కానీ ఏమైనా సిమిలర్ కనిపిస్తున్నాయి మీకు? అంటే ఒక్క మాట అండి, మన దేశంలో చరిత్ర చూడాలి మీరు ఒకసారి. కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయే తృణమూల్ కాంగ్రెస్ అని పెట్టుకొని మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయినటువంటి అనేక మంది, ఎన్సీపీ శరద్ పవార్ లాంటి వారు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి చాలా పెద్ద లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయినటువంటి చిదంబరం గారు తమిళనాడులో మధ్యలో ఒక పార్టీ పెట్టి మళ్ళీ కాంగ్రెస్లోకి వెనక్కి వచ్చారు. ఒక పార్టీలో ఉండి ఆ పార్టీ భావజాలంతో పెరిగి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి సందర్భంలో అనేకమైనటువంటి సంఘర్షణలు జరుగుతాయి, ఐడియాలజీలో డిఫరెన్సెస్ వస్తాయి, సమయానుకూలంగా కొన్ని ప్రతిస్పందనలు చేయలేదనేటటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు విడిపోతూ ఉంటారు పార్టీలు. ఇక్కడ నన్ను బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేసిన తర్వాత నేను ప్రజల మధ్యలో ఉండాలనుకునేటటువంటి వ్యక్తిని, ప్రజల కోసం పనిచేయడం తప్పితే నాకు ఇంకొక ఆలోచన కూడా ఏం లేదు. సో ప్రజల కోసం పనిచేయడానికి బెస్ట్ మార్గం ఏంది అని అంటే పాలిటిక్సే. బెస్ట్ మార్గం ఏంటంటే ఒక పార్టీ ఉండాలి కాబట్టి నేను పార్టీ కాపీ కొట్టడము లేకపోతే ఇంకోటి చేయడానికి ఇది ఎగ్జామ్ కాదు, ఇది ప్రజలు జీవితం. అల్టిమేట్గా ప్రజాసేవ చేయాలనుకుంటే పార్టీ పెట్టడం తప్ప ఇంకో మార్గం లేదు. ఎందుకు పార్టీ పెట్టడం తప్ప మార్గం లేదంటే ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకైతే ఏం చేసేటటువంటి పరిస్థితి లేదు. సో కాంగ్రెస్ ఆప్షన్ లేదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అసలు తెలంగాణ గుర్తే రాదు. వాళ్ళకి 8 మంది ఎంపీలు ఉండనండి, 80 మంది ఎమ్మెల్యేలు ఉండనండి, వాళ్ళకి తెలంగాణ ప్రయారిటీ కాదు. సో తెలంగాణ అంశం ప్రధానంగా ఎత్తుకున్నటువంటి పార్టీలతో నేను జతగట్టదలుచుకోలేదు. సో ఆప్షన్ లేదు. సో ఏం చేయాలి, నేను ప్రజాసేవ చేయాలనుకుంటున్నాను కాబట్టి సొంతగా పార్టీ పెట్టి ప్రజల దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, వచ్చాను. కాపీ అనేది ఉండదండి పాలిటిక్స్లో. ఎప్పుడు కూడా సందర్భానుసారంగా తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నాను. ప్రజలు హర్షిస్తారు, ఆమోదిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. కానీ తెలంగాణ పేరుతో వచ్చిన రాజకీయ పార్టీలో తెలంగాణ సాధన సమితి, నవ తెలంగాణ పార్టీ, తల్లి తెలంగాణ పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ జనసమితి, చాలా పార్టీలు కూడా అయితే ఏదో ఒక పార్టీలో విలీనం అవ్వాలి లేకపోతే పొత్తన పెట్టుకోవాలని పోతున్నారు. సో మీరు చాలా డేరింగ్ ఫీట్, ఒక టాలెస్ట్ పర్సనాలిటీ, మీరు వద్దు బీఆర్ఎస్ పార్టీ నాకు వద్దు అని
పక్కన పెట్టే సొంతగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పేరుని మళ్ళీ మీరు తీసుకొచ్చారు, తెలంగాణ రక్షణ సేన పేరుతో అఫ్కోర్స్. కానీ ఇప్పుడు ఇది ముందు వరకు వెళ్తుందా? ఎందుకంటే మీ చుట్టూ బీజేపీ లాంటి జాతీయ పార్టీ ఉంది, గతంలో మిమ్మల్ని కుట్రలు చేసి అరెస్ట్ చేసిన పార్టీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, కొన్ని దశాబ్దాలు వెళ్ళిన పార్టీ, టాక్టిక్స్ తెలుసు. మీ వెనుక కవిత గారు ద మెయిన్ ఫేస్ ఆఫ్ టీఆర్ఎస్, కానీ వెనుక నాయకత్వం కూడా కావాలి కదా. డెఫినెట్గా వస్తుంది కదండి. ఏమంటారు, ఇల్లు అలకంగానే పండగ కాదు అన్నట్టు ఫస్ట్ స్టెప్ వేయగానే ఏది జరగదు కదా. మేము మొదట అడిగేసినాం, పార్టీ పెట్టినాం, టెక్నికల్ ప్రాసెస్ అన్ని ఫినిష్ చేసుకున్నాం, మా ఐడియాలజీ ఏందని చెప్పినాం, ఒక 5 ఇంపార్టెంట్ అంశాలు తీసుకొని పాంచజన్యం అనేటటువంటి పేరుతో ప్రజల మధ్యలోకి వెళ్తా ఉన్నాం. సో ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ఏదైనా ఇప్పుడు పిల్లాడు పుట్టంగానే ఉరకడు కదా, వాళ్ళు పెరగాలి, పెద్ద కావాలి, బలం రావాలి, శక్తి రావాలి. సో అవన్నీ ఆ ప్రాసెస్లోనే ఉన్నాం. ప్రజల మధ్యలోకి వెళ్తా ఉన్నాం, ప్రజల మధ్యలో ఉంటున్నాం, నిరంతరం ఇష్యూస్ టేకప్ చేస్తున్నాం. దానివల్ల ప్రజల ఆదరణ పెరుగుతుంది. ప్రజల ఆదరణ పెరుగుతున్న కొద్దీ నాయకత్వం డెవలప్ అవుతుంది. ఎప్పుడు కొత్త పార్టీ పెట్టినా మన తెలుగు రాష్ట్రాలలో యువకులు వచ్చిండ్రు పార్టీలోకి, కొత్త ఐడియాలజీతో ఉండేటటువంటి వ్యక్తులు అటాచ్ అయినారు. సో ఇవాళ మేము టీఆర్ఎస్ పార్టీ పెడితే కూడా యూత్ కానీ మహిళలు కానీ పెద్ద సంఖ్యలో మా పార్టీలో చేరుతూ ఉన్నారు. వాళ్ళలోంచే ఫ్రెష్ లీడర్షిప్ వస్తుంది, రావాలనుకుంటే నేను బలంగా కోరుకుంటాను. ఒకసారి బీఆర్ఎస్ చేసిన ట్వీట్ కూడా చూపిస్తాను. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే, కోల్గేట్ కూల్గేట్, బిస్లరీ బ్రిస్లీ. చూస్తున్నారు కదా. సో ఏంటి ఇది చూసిన తర్వాత ఆ రోజు మీరు పార్టీ అక్కడ అనౌన్స్ చేసారు కదా, కొన్ని క్షణాల్లోనే ఈ ట్వీట్ వచ్చింది. అంటే బీఆర్ఎస్ పార్టీని చూస్తే జాలేస్తుందండి. సోషల్ మీడియాలో ఎవరో అనామకులు పెట్టేటటువంటి ఇట్లాంటి కమెంట్ ఒక పార్టీ, అఫీషియల్ పార్టీ పేజ్, ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. నేషనల్ పార్టీగా చెప్పుకునేటటువంటి పార్టీ ఇట్లా పిచ్చి పిచ్చి ట్వీట్లు పెట్టి పల్సన్ అవుతున్నారు ప్రజల్లో. ఇప్పుడు ఒరిజినలే అంటారు. 100% నాదే ఒరిజినల్ టీఆర్ఎస్ అనే పార్టీ అధికారంలోకి రావడంలో నా రక్తం, నా చెమట, నాలాంటి అనేక మంది రక్తం, చెమట ఉంది. ఇవాళ వాళ్ళలో చాలామంది నా దగ్గర ఉన్నారు. టీఆర్ఎస్ అనేటటువంటి పేరు ఒరిజినల్ అనుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ నకిలీయా? మరి వాళ్ళే కదా టీఆర్ఎస్ అని చెప్పి వదిలేసి బీఆర్ఎస్కి వచ్చారు. మరి బీఆర్ఎస్ నకిలీయా? 2, ఇన్ కేస్ నీకు కొత్తగా ఒక పార్టీ వచ్చింది, ఆ పార్టీతో నీకు ఒక అబ్జెక్షన్ ఉంది, నువ్వు ఒక పొలిటికల్ పార్టీవి, నీకు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అట్లాంటప్పుడు నువ్వు సిద్ధాంతపరంగా ఆ పార్టీని ఎందుకు వ్యతిరేకిస్తున్నావు చెప్పే దమ్ము ధైర్యం ఉండాలి. పిచ్చి పిచ్చి ట్వీట్లు పెట్టి చిన్నపిల్లలు వేషాలు వేసుకుంటూ సోషల్ మీడియాలోనే బతుకుతాం అనుకుంటే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నవ్వుకుంటున్నారు చూసి. ఎందుకంటే కుక్క తోకను ఆడించాలి, తోక కుక్కను ఆడించవద్దు. సోషల్ మీడియా అనేది మన పార్టీ యొక్క భావజాలాన్ని ప్రజల్లోకి పంచడానికి ఉండాలి, కానీ సోషల్ మీడియాలో చేసే ఉద్యమాలతోనే పార్టీ నిర్మాణం చేస్తాం అనుకునే భ్రమలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాబట్టి అది వాళ్ళ కర్మ, అది ప్రజలు వాళ్ళ విజ్ఞత. కవిత గారు, ఒకటి ఏంటంటే సోషల్ మీడియా కానీ లేదంటే మనకి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చాలా స్టోరీస్ వస్తూ ఉన్నాయి. ఐ హ్యావ్ బీన్ కవరింగ్ యువర్ ఫ్యామిలీ ఫ్రమ్ 2001 ఆన్వర్డ్స్. చూసాను నేను పార్టీ లాంచ్ అయిన నుంచి. ఇట్ వెరీ క్లోజ్లీ నీట్ ఫ్యామిలీ అండ్ దే హ్యావ్ సక్సెస్ఫుల్లీ అచీవ్డ్, మొబిలైజ్ పీపుల్, సపోర్టెడ్ బై పీపుల్, తెలంగాణ అచీవ్ చేశారు. అసలు మీకు తేడా ఏడొచ్చింది సోషల్ మీడియాలో కానీ లేదంటే మన పార్టీ లీడర్స్ కూడా ప్రైవేట్లో టాక్ చేసేది ఏంటంటే ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్లో అయినారు కొంతమంది, లేదు నాకు కవిత గారికి సరిగ్గా స్థానం ఇవ్వలేదు, పొజిషన్ ఇవ్వలేదని అక్కడ డిఫరెన్స్ వచ్చింది అని. పార్టీ ఈజ్ ఓన్ బై యూ. ఎంతైనా కూడా ప్రజలందరూ కోఆపరేట్ చేసాం కూడా అల్టిమేట్లీ యూ ఆర్ ద క్లోజ్లీ నీట్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ నడిపించిన పార్టీ, ఉన్నారు 5-6 మంది మీరు నడిపించింది. వేర్ డిడ్ ద డిఫరెన్సెస్ అకర్డ్? అండ్ సెకండ్ థింగ్, generally you wanted to meet the father ante evaranpalli you can just walk into the father and talk to them. I think that was what been there in the earlier. Where was the need for meer enduku letter ayalsi vachinda, letter leak enduku ayindi? At what exactly is happening in the family? Can you just explain to the people? Thank you Gauri anna. ప్రజలు ఆ విషయాల్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారని నేను అనుకోవట్లేదు. ఆ విషయాలు they are every even today there is a discussion. No ఆ విషయాలు జరిగిపోయి 1 సంవత్సర కాలం అయిపోయింది. తర్వాత అనేక ఉద్యమాలు చేసినాం, అనేక సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నాం, చర్చిస్తూ ఉన్నాం. అల్టిమేట్గా మనుషులు, వ్యక్తులు ఇంపార్టెంటా, దేశం ఇంపార్టెంటా అన్నప్పుడు ఎప్పుడైనా దేశమే ఇంపార్టెంట్ అవుతుంది. అది పొలిటికల్ పార్టీ కావచ్చు, పేరుకు పెద్ద ఫ్యామిలీ కావచ్చు, ఏదన్నా కావచ్చు. సో ఏ పార్టీ అయినా కూడా ఏ అంశాల కోసం అయితే ఏర్పడ్డదో ఆ అంశాలను విడిచిపెట్టి పక్కదావన పట్టినప్పుడు గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంటుంది. సో ఫస్ట్ నుంచి కూడా పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారికి ఏదైనా విషయం చెప్పాలన్న ధైర్యంగా చెప్తూ వచ్చింది నేనే. సో ఐ హవ్ నెవర్ షైడ్ అవే ఫ్రమ్ వాయిసింగ్ అవుట్ మై ఒపీనియన్ అండ్ ఐ విల్ నాట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. బట్ ఏం తేడా వచ్చింది, ఎందుకు సస్పెండ్ చేశారనే క్వశ్చన్ వాళ్ళని అడగాలి, నన్ను అడిగితే నాకు తెలియదు. నేను నా పని చేస్తూనే ఉన్నాను, నాకు ఏ రోల్ ఇచ్చినా పార్టీలో నేను సిన్సియర్గానే పనిచేశాను. బట్ ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందనే దాని మీద, నా సస్పెన్షన్ అయిపోయి 1 సంవత్సర కాలం అయిపోయినట్టుంది,
ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ చెప్పట్లేదు. కనీసం నా సస్పెన్షన్ ఫార్మాట్లో కూడా చెప్పలేదు. కొన్ని కనీసం ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వాలి కదా, నేను కారణాలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలి కదా. సో ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. దట్ ఈస్ అ క్వశ్చన్ ఫర్ దెమ్, నాట్ ఫర్ మీ. బట్ ఇంకో క్వశ్చన్ ఇక్కడ, ఆస్తుల విషయమా ఆత్మాభిమానం అని గౌరీశంకర్ అడిగినట్టుగా, సో దెర్ ఈస్ ఎ టాక్, ఒక చర్చ ఏముందంటే చాలామంది మాట్లాడుకుంటుంటారు, మీరు ఇంకా అబౌట్ టు పార్టీని సస్పెండ్ చేయబోతున్నారు, ఆ కాంట్రవర్సీ నడుస్తున్న క్రమంలో శోభమ్మ గారు మీ ఇంటికి వచ్చారు. శోభమ్మ గారితో పాటుగా ఇంకో ఇద్దరు వ్యక్తులు వచ్చారు, గండ్ర మోహన్ రావు గారు, దామోదర్ రావు గారు. వాళ్ళు వచ్చింది అంటే వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు, ఫ్యామిలీకి అసోసియేట్ అయి ఉండొచ్చు, కానీ ఒక అడ్వకేట్ అండ్ ఒక చార్టెడ్ అకౌంటెంట్గా వాళ్ళు మీ ఇంటికి వచ్చారు. ఆస్తుల విషయాల గురించి జరిగింది చర్చ. ఆస్తుల విషయమా ఆత్మాభిమాన విషయమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటండి, ఆస్తుల పంచాయతీ కాదు నాది, కంప్లీట్లీ మ్యాటర్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఎప్పుడైతే సస్పెండ్ చేశారో ఆ మరుక్షణమే తెల్లారే నేను ప్రెస్ మీట్ పెట్టి ఇంకొక 3.5 సంవత్సరాలు నా ఎమ్మెల్సీ ఉంటే కూడా నేను వదిలేసాను. అదే వేరే వ్యక్తులు మీరు చూశారు, పార్టీలకి వెళ్ళి సస్పెండ్ అయినా ఎమ్మెల్సీ పదవులు పట్టుకొని వేలాడుతున్న చాలా మందిని మీరు చూస్తూ వచ్చారు. సో పదవుల్ని గడ్డిపోచతో సమానంగా వదిలేసేటటువంటి నాకు ఆస్తుల పంచాయతీ ఉంటే నేను కాంప్రమైజ్ అయ్యి ఇంట్లో కూర్చుంటా కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి కాంప్రమైజింగ్ నేచర్ నాది కాదు కదా. పంచాయతీ ఎప్పుడు కూడా ఆస్తుల మీద లేదు. ఐడియాలజికల్ డిఫరెన్సెస్, ఇంటర్నల్గా పార్టీలో జరుగుతున్న అనేక అంశాలు, కరప్షన్ ఇష్యూస్, వాటిని హైలైట్ చేస్తూ వచ్చాం. నచ్చలేదు అనుకుంటా సస్పెండ్ చేశారు. బట్ అదర్ దెన్ దట్ నాకు కారణం కనబడట్లేదు, బీఆర్ఎస్ యాజ్ అ పార్టీ కారణం కూడా చెప్పండి. వాళ్ళు కేసీఆర్కి సంబంధించిన వ్యక్తులు కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చర్చ జరిగింది మరి పోనీ వాళ్ళతో? అవన్నీ ఇంటర్నల్ చర్చలు ఉంటాయి కదండి. పెద్ద మీరు అనుకున్నట్టు ఆస్తుల పంచాయతీ ఆ చర్చలు ఏం కాదు. నేను ఒకటే మాట చెప్పాను, లెటర్ ఎట్లా లీక్ అయిందో కనుక్కోండి, ఇంటర్నల్గా పార్టీలో సమీక్ష చేయండి అని చెప్పాను. వాళ్ళు చేయలేదు. చేయకపోగా కంప్లీట్గా నన్నే సస్పెండ్ చేసే వరకు వచ్చారు. సో లీక్ చేసిన వ్యక్తుల్ని కాపాడడం ఎందుకు, నన్ను సస్పెండ్ చేయడం ఎందుకు, కరప్షన్ చేసిన వ్యక్తుల్ని పక్కన పెట్టుకోవడం ఎందుకు, కరప్షన్ ఉందని చెప్పిన నన్ను సస్పెండ్ చేయడం ఎందుకు అన్నది నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. మీకు ఎప్పుడన్నా అర్థమైతే చెప్పండి. కవిత గారు, పార్టీ పెట్టినందుకు కాంగ్రాచులేషన్స్. ఒక మహిళగా మీరు ఆ డేర్ చేసినందుకు. అంత డేర్ చేసిన కవిత కల్వకుంట్ల మొదటి రోజే పార్టీ పెట్టిన రోజు తండ్రిని టార్గెట్ చేసి మిస్టేక్ చేసింది, బ్లండర్ మిస్టేక్ చేసింది. తండ్రిని కాదు టార్గెట్ చేయాల్సింది, వ్యవస్థను కదా టార్గెట్ చేయాల్సింది. ఎందుకు చంద్రశేఖర్ రావుని, కేసీఆర్ని ఎందుకు టార్గెట్ చేసింది? అవునన్నా కాదన్నా కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో, జాతీయ రాజకీయాల్లో ఒక టాల్ పర్సనాలిటీ. ఎందుకు మీరు కేసీఆర్ని టార్గెట్ చేశారు ప్రభుత్వాన్ని వదిలేసి? కేవలం రేవంత్ రెడ్డిని కర్కోటకుడు మాత్రమే, ఆ వర్డ్ చాలా తక్కువ విన్నారు తెలంగాణలో. ఎందుకు కవిత కర్కోటకుడు అనే వర్డ్ ఎక్కువ ప్రచారం చేస్తూ ఉంది? ఇవాళ జరుగుతున్న పరిపాలన అట్లా ఉందండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా, నిన్న ఖమ్మంలో ఒక మైనర్ అమ్మాయి రేప్ జరిగింది. దాని మీద అసలు ప్రభుత్వం నుంచి ఏమన్నా కనీసం ఒక మానవీయ కోణంలో స్పందన వచ్చిందో మీరు చూడండి. రైతులు కళ్ళాల మీద 60 రోజులు ఒడ్లు పెట్టుకొని అక్కడే గుండాకి చచ్చిపోతున్నారు. మక్కలు కొనని పరిస్థితి ఉంది. ఒక్క దగ్గరన్నా ఒక్క మినిస్టర్ అన్న, ముఖ్యమంత్రిని పక్కన పెట్టి ఒక్క మినిస్టర్ అన్న మానవీయ కోణంలో మాట్లాడుతున్నారా? ఉల్టా ఎదురుదాడి, అడిగినోడి మీదల్లా ఎదురుదాడి. 11,000 crores ఫీ రీఎంబర్స్మెంట్ పెండింగ్ ఉంది. నేను పదే చెప్తూ వచ్చిన, ఫీజు రీఎంబర్స్మెంట్ పెండింగ్ ఉంటే అందరికన్నా ఎక్కువ నష్టం ఎవరికి జరుగుతుంది? ఆడపిల్లలకు జరుగుతుంది. ఆడపిల్లలు చదువులు మానేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక్క మంత్రి అన్న ఒక్కసారన్నా ముఖ్యమంత్రి గారు మాట్లాడినా చూసినా మీరు మాట్లాడంగా? ఇవాళ మొత్తం 27,000 స్కూళ్ళని తీసేసి 4,000 చేస్తా అని చెప్తున్నాడు ఆయన. అంటే ప్రభుత్వ రంగంలో ఉన్న స్కూళ్ళన్నింటినీ కంప్లీట్గా మూసేస్తా అని చెప్తున్నాడు. అంటే రేపు పొద్దున పేదవాళ్ళకి అసలు కనీసం విద్య కూడా అందేటటువంటి పరిస్థితి లేదు. ఇంకో పక్కన ప్రైవేట్ స్కూల్ ఫీ నియంత్రణ చేయమని టీఆర్ఎస్ తప్ప ఇంకో పార్టీ అడుగుతుందా ఈ రాష్ట్రంలో? మేము అడిగినాం, ఉద్యమాలు చేసినాం, అన్నీ చేసినాం, ఒక్క స్పందన కూడా లేదు. అంటే జూన్ వచ్చింది, ఫీజులు కట్టే పరిస్థితి వచ్చింది. ప్రైవేట్ వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తా అని చెప్తుంటే ఎంత ధైర్యం వస్తుంది ప్రైవేట్ వాళ్ళకి? నేను మూసివేస్తాను నెక్స్ట్ ఇయర్ అని చెప్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు. కర్కోటకుడు అనకపోతే ఏమంటామండి? నేనైతే తాలిబాన్ అని కూడా అన్నా, ఎందుకంటే ఆడపిల్లల్ని చదువులకి దూరం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని. కాకపోతే మీ మీడియాకి ఏంది అని అంటే, కేసీఆర్ గారిని అంటే మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, మీకు స్పైసీ న్యూస్ అది కాబట్టి మీరు దాన్ని ఎక్కువ ప్రమోట్ చేసిండ్రు. ఈ రాష్ట్రంలో నేను రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శ చేసినంతగా ఏ పొలిటికల్ పార్టీ కూడా చేయడం లేదు. అయినా మీరేంటి అని అంటే, గతంలో ఉండదలుచుకున్నది మీడియా కాబట్టి, వర్తమానం ప్రజలకు మీరు చెప్పదలుచుకోలేదు కాబట్టి కేసీఆర్ గారిని ఎందుకు క్రిటిసైజ్ చేసినారు అని అంటూ నేను మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ గారే కాదు, గాంధీ తాతను కూడా అనాల్సిన సందర్భంలో అనాల్సిందే. దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదే అందుకు, ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. కేసీఆర్ గారి విషయంలో ఇష్యూ బేస్డ్గానే నేను విమర్శ చేశాను, ఆనాడు చేశాను, ఫ్యూచర్లో కూడా చేస్తాను. మేడం, ఇప్పుడు ఖమ్మం ఘటన గురించి మీరు చెప్తున్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఎలాంటి ఘటనలు జరగలేదా తెలంగాణలో? ఎన్నో ఘటనలు జరిగాయి. దిశ లాంటి యాక్ట్ కూడా తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వమే. కానీ ఎందుకు దాన్ని మీరు గుర్తు చేయట్లేదు? నేనేమంటున్నా, ఒక మానవీయ కోణం అనేటటువంటిది చాలా అవసరం ప్రభుత్వాలకి. అది లోపించినప్పుడు బాధ అనిపిస్తుంది.
సో ఇప్పుడు అక్కడ కేసీఆర్ గారిని నేను విమర్శ చేయడానికి ఏముంది? మీరు అన్నట్టుగా కేసీఆర్ గారు దిశ చట్టం తీసుకొచ్చారు, మంచి పనే కదా. సో వారిని విమర్శించలేదు కదా నేను. ఇవాళ ఈ ప్రభుత్వం కనీసం మహిళా మంత్రులో లేకపోతే మహిళా శిశు సంక్షేమ శాఖ వాళ్ళు వెళ్ళి మాట్లాడి ఆ పాపను పరామర్శించినటువంటి దాఖలాలు కూడా కనబడతలేవు. కనీసం ఇద్దరు మంత్రులు వెళ్ళారు మేడం, పొంగులేటి వెళ్ళారు, తుమ్మల నేనేమంటున్నా, నాగేశ్వర వెళ్ళారు. ఎవ్రీ సింగిల్ డే పాక్సో కేసెస్ 5 అవుతున్నాయి ఈ రాష్ట్రంలో. 67 మంది మహిళల మీద ప్రతినిత్యం దాడులు జరుగుతున్నాయి, అనేక రకాల దాడులు. 67 మంది మహిళల మీద దిన్ దహాడే అంటాం కదా మన హైదరాబాద్లో, పట్టపగలే హత్యలు జరుగుతున్నాయి. అసలు ఇంతకుముందు చూసినాం అట్లా మనం? అంత ఘోరంగా హైదరాబాద్ నగరంలో జిల్లా కేంద్రాలలో పట్టపగలే హత్యలు జరగడం ఏందండి? ఏం చేస్తుంది ప్రభుత్వం? మాట్లాడుతున్నారా? కనీసం ముఖ్యమంత్రి భయపెడుతున్నారా? ఇంతవరకు ఒక పక్క శాంతి భద్రతలు, ఇంకొక పక్క వ్యవసాయ శాఖను 30 నెలలు అయితే ముఖ్యమంత్రి గారు ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదండి. అంటే మేజర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ ఇబ్బంది పడుతున్నా, రైతులు, విద్యార్థులు, వీళ్ళు మేజర్ సెక్షన్ కదండి. వాళ్ళు రోజు ప్రతినిత్యం ఇబ్బంది పడుతున్నా కూడా కనీసం స్పందించకపోతే ఎట్లా? ఎంతసేపు కమిషన్లు, కాంట్రాక్టర్లు, బిల్లులు, ఇవేనా? ఇదే జరుగుతుంది కదా. 10% సర్కార్ అయిపోయింది కదా కాంగ్రెస్. అంతేకాదు కుటుంబ సభ్యులు అని చెప్పి ఇంతకుముందు చెప్తా వచ్చారు వాళ్ళు, కుటుంబ పాలన జరిగిందని. ఇప్పుడేం జరుగుతుందండి? రేవంత్ రెడ్డి గారి అందరు బ్రదర్స్, అన్ని రకాల సెటిల్మెంట్లు, ఎక్కడ చూసినా వాళ్ళే కనబడతారు. పొంగులేటి గారు ఉంటే వాళ్ళ ఫ్యామిలీ, బట్టి విక్రమార్క గారు ఉంటే వారి ఫ్యామిలీ, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కదా. ఎవ్రీ మినిస్టర్స్ ఫ్యామిలీ ఇస్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్, ఇంక్లూడింగ్ ద చీఫ్ మినిస్టర్స్ ఫ్యామిలీ. ఇదేం పరిపాలన అండి? మేడం, వేసింది ఓట్లు ముఖ్యమంత్రిగా, వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి వేసింది. కమిషన్లు అన్నారు కనుక నేను గుర్తు చేస్తున్నా, మెగా కృష్ణారెడ్డికే మొత్తం దోచిపెట్టారు తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఆంధ్ర కాంట్రాక్టర్ అన్నారు. కానీ ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక కూడా అదే కాంట్రాక్టర్ అన్ని కట్టబెడుతున్నారు కదా. ఏం చేస్తాం మరి? మాలాంటి వాళ్ళు ఒక వాయిస్ వచ్చింది కదా ఇప్పుడు, తెలంగాణ వాయిస్ మాట్లాడేటోళ్ళు ఖచ్చితంగా మాట్లాడతాం. తెలంగాణలో చిన్న చిన్న కాంట్రాక్టర్లు తెలంగాణ ఉద్యమ సందర్భాల్లో లిటరలీ ప్రతి ఊర్లో జరిగిన ఉద్యమంలో చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా వాళ్ళకు బియ్యం తీసుకొచ్చి వంట వార్పుకు లాంటి కార్యక్రమాలకు సహకరించడం, హైదరాబాద్లో ఏదైనా పెద్ద మీటింగ్లు అయితే చేసి కార్యక్రమాలు అయితే బస్సులు పెట్టి ఇక్కడ పంపించడం అనేక సార్లు చేసింది. ఇప్పుడు నేను చెప్తే మళ్ళీ మీరు కేసీఆర్ గారిని అన్నారంటారు, కానీ కేసీఆర్ గారితో పర్టికులర్గా నేను చిన్న కాంట్రాక్టర్స్ కోసము, చిన్న ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళ కోసం, ఎందుకంటే ఇవాళ టెక్స్ట్ బుక్స్ ప్రింట్ అవుతాయండి, టోటల్ కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే ఒక అడుగు ముందేసి కంప్లీట్గా లంచ్ పెట్టేటటువంటి కాంట్రాక్ట్ కూడా ఎవరైతే వంట చేసే కాంట్రాక్ట్ ఉంటుందో అది కూడా మొత్తం కార్పొరేటైజ్ చేసి 200 crores టోటల్ స్టేట్ అంతా ఇద్దామని చూస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా. చిన్న చిన్న వాళ్ళు కూడా బతకాలి కదా. ఆ విషయం నేను అప్పుడు కూడా మాట్లాడినా, ఇప్పుడు కూడా అడుగుతున్నాం. సర్పంచ్లు ఎవరైతే వర్కులు చేసుకున్నారో 5 లక్షలు 10 లక్షలు వాళ్ళకి ఇంతవరకు బిల్లులు రాలేదండి. అంటే చిన్నవాడి పక్షాన లేదు ఈ ప్రభుత్వం. దానికోసమే అంటా ఉన్నాం కర్కోటక పాలన. కవిత గారు, ఏదో ఒక చిన్న అపవాదం వస్తుందండి. అంటే ఉద్యమకారుల గురించి మాట్లాడుతున్నారు, కాంట్రాక్ట్స్ గురించి మాట్లాడుతున్నారు, ఎంప్లాయీస్ గురించి కానీ కేసీఆర్ ఉన్న 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కవిత ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడలేదు అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. దానికి మీరు ఏం సంబంధం చెప్తారు? 1000% మాట్లాడడం కదండి. ఒక పార్టీలో ఉన్నాం, ఎట్లా మాట్లాడతాం? బయటికి పోయినప్పుడు మాట్లాడతారు, ఎవరైనా కూడా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతారు కదా. ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు ఆర్గనైజేషన్ కట్టుబడే ఉంటాం. కేసీఆర్ గారి లీడర్షిప్లో పనిచేసినాం, ఇంటర్నల్గా బోల్డ్ అని ఇష్యూస్ హైలైట్ చేసినాం, ఎక్కడికక్కడ చెప్పినాం. నాతో క్లోజ్గా పనిచేసినటువంటి అనేక సెక్షన్స్ని అడగండి మీరు. బీడీ టేకేదారులు ఉంటే వాళ్ళకు పెన్షన్ ఇవ్వడానికి ఒక 3 ఏళ్ళు ట్రై చేసినాం సార్ దగ్గర తీసుకెళ్ళి. అంటే చిన్న వాళ్ళ ఇష్యూస్ పదే చెప్పి అనేక అంశాలు సాల్వ్ చేసి అట్లాంటి బోల్డ్ అని ఉన్నాయి. సో నా కాంట్రిబ్యూషన్ లెక్క పెట్టుకుంటూ వెళ్ళడం అన్నది కాదు. ఒక సిస్టంలో ఒక పార్టీలో ఉన్నప్పుడు దానిలో ఉండాల్సిందే. అప్పుడు మాట్లాడడం. కవిత గారు, 7-2 ఏళ్ల క్రితం మీరే స్వయంగా ఒక మాట అనుకొచ్చారు, కరప్షన్ ఫ్రీ స్టేట్గా ఉంది, ఓవరాల్ ఇండియా వైడ్గా తెలంగాణలో కరప్షన్ తక్కువగా ఉంది కాబట్టి పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి అన్నారు. మీరు మళ్ళీ May 16, 2025 ఎప్పుడైతే మీ కుమారుడి కన్వకేషన్ వెళ్ళొచ్చిన తర్వాత నుంచి సామాజిక తెలంగాణ అంశం ఎత్తుకున్నారు, ఒక్కో కరప్షన్ బయటపెడుతున్నారు. వి అప్రిషియేట్ యూ ఫర్ దాట్. బట్ ఇక్కడ మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తారంటే, మన బంధువులైనా సరే యుద్ధ నీతి మొదలైన తర్వాత మనం శిక్షించాల్సిందే అంటారు. ఇప్పుడు మీరు డిమాండ్ చేయగలుగుతారా ఈ కరప్షన్ కోసం, కరప్షన్కి కారణమైన విషయంలో కేసీఆర్ గారిని, హరీష్ని, తర్వాత కేటీఆర్ గారిని అరెస్ట్ చేయమని మీరు డిమాండ్ చేయగలుగుతారా? తప్పు చేస్తే సిస్టమ్ ముందు, వ్యవస్థ ముందు ఎవరు కూడా పెద్దవాళ్ళు కాదండి, శిక్ష పడాల్సిందే. ఎట్లయితే ఒక మనిషికి ఒక ఓటు ఉంటుందో అట్లానే ప్రతి మనిషికి కూడా సిస్టంలో న్యాయం ముందు సమానత్వమే ఉంటుంది. అంతే తప్ప పెద్ద చిన్న తేడా ఉండదు. ఎనీథింగ్ దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ అ కరప్షన్ వీ హ్యావ్ టు ఫేస్. కానీ నోటీస్ ఇస్తే మీరు ధర్నా చేశారు, ఎవరు చేయలేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు చేయలేదు. కాళేశ్వరం కమిషన్ నోటీస్ ఇస్తే మీరు ఇందిరాపార దగ్గర కూర్చొని ధర్నా చేసి మీరు ఎందుకు లేవరని బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ని, హరీష్ రావుని క్వశ్చన్ చేశారు. అది పొలిటికల్ కమిషన్ కదండి. ఏమైంది కాళేశ్వరం కమిషన్ చెప్పండి. నేను ఆ రోజే చెప్పిన, ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, టైంపాస్ కమిషన్. ఈ కాళేశ్వరం కమిషన్ వేసి ఆ రిపోర్ట్ ఇప్పటిదాకా వాడిందా చెప్పండి? వాడలేదు. దాంట్లో ఏమీ లేదు, లొసుకులు ఉన్నాయి కాబట్టి సిబిఐకి ఇస్తున్నామని చెప్పారు సీఎం గారు. అప్పుడు నేను కాళేశ్వరం కమిషన్ కేవలం మీరు పొలిటికల్గా బీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేయడానికి వేస్తున్నారు తప్పితే ఫ్యాక్ట్స్ కోసం వేయలేదని చెప్పాను. అదే జరిగింది అల్టిమేట్.
సో కాళేశ్వరమును పాలమూరు రంగారెడ్డి రెండు కలిపి కట్టింది 1,21,000 కోట్లకి, 1,00,000 ఎకరాలకు మాత్రం నీరు ఇచ్చారు. అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉంది హరీష్ రావు, ఆ తర్వాత ఇనాగ్రేషన్ టైంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉంది బాధ్యతలు కేసీఆర్ గారి దగ్గర. సో హీఈస్ ఆల్సో ఏ కీ రోల్ ఉంటుంది ఆయనది కూడా. సో ఆయన కరప్టెడా కాదా? ప్రాజెక్ట్స్ డిలే అవ్వడం వేరు, కరప్షన్ వేరు. హరీష్ రావు గారు కరప్షన్ చేశారనేటటువంటి అంశాలు నేను పార్టీలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారికి చెప్పడం జరిగింది. ఫస్ట్ టర్మ్లో వారు కరప్షన్ ఎస్టాబ్లిష్ చేస్తూ నేను కేసీఆర్ గారికి చెప్పాను కాబట్టి సెకండ్ టర్మ్కి వచ్చేటప్పటికి వారికి మంత్రి పదవి ఇవ్వకుండా ఆపినారు. ఆ విషయం ఇంటర్నల్గా నేను పర్టికులర్గా నేను హైలైట్ చేస్తూ ఉన్నటువంటి అంశం. సో అదే అంశంలో నేను మాట్లాడుతూ వచ్చాను. రెండు, కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, కవిత కావచ్చు, ఎవరు కరప్షన్ చేసినా ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. హరీష్ రావు గురించి మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. 9 ఎంక్వైరీ అని హరీష్ రావు గారు అడుగుతున్నారు. అన్ఫార్చునేట్లీ ఈ గుంటనక్క గారి యొక్క గోతిలో కేటీఆర్ గారు పడ్డారు. తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా అదే అడుగుతున్నారు. మరి అంటే మీ ప్రభుత్వం మీద మీరే అడగడం ఏందన్నది చాలా వెరైటీగా అనిపించింది. సో దాన్నే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది, అదే పార్టీలో ఉంటూ ద్రోహం చేయడం కేసీఆర్ గారికి అన్నది గుంటనక్క గారికి వెన్నెతో పెట్టిన విద్య. ఇప్పుడు కూడా వారు అదే చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వారి విధానం చూడండి, వారు మాట్లాడే పద్ధతి చూడండి. టోటల్ 2014 నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే డిమాండ్ చేస్తున్నారు ఎంక్వైరీ చేయాలని. మరి యాస్టీస్గా తెల్లారి కేటీఆర్ గారు కూడా అదే అడిగినారు. సో ఈ గుంటనక్కని గుడ్డిగా ఫాలో అయ్యి గుంతలో పడ్డారని నేను అనుకుంటున్నాను. రైట్, మీరు అంటున్న ఈ గుంటనక్క నాకు తెలిసి బహుశా మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి, తర్వాత కేటీఆర్ గారు ప్రత్యక్ష రాజకీయాలు రాక సమయంలోనే బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్గా ఉన్నప్పుడు మంత్రిగా అయ్యారు. ఆయన కేసీఆర్కి చాలా దగ్గరగా తిరిగిన వ్యక్తి. ఒక రకంగా ఇక ఆత్మానాటుగా మాట్లాడుకునే సందర్భం అప్పుడు రాజకీయాల్లో. ఇన్ని తప్పిదాలు చేస్తుంటే కేసీఆర్ గమనించలేదన్న, అంటే కేసీఆర్ గమనించలేదని మనం ఎలా చెప్పగలుగుతాం? బీఆర్ఎస్ పార్టీ వేరే పొలిటికల్ పార్టీ, వాళ్ళ అంతర్గతంగా 100 విషయాలు ఉన్నాయి. నేను ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు హైలైట్ చేసిన అంశాలు ఉన్నాయి. నా బోల్డ్ అని ప్రెస్ మీట్లు మీరే చూపిస్తున్నారు. ఇప్పుడు నా పార్టీ ఎజెండా చెప్పుకొనిస్తే నేను సంతోషిస్తాను. లేదు ఇంకానే బీఆర్ఎస్ గురించి మాట్లాడాలంటే మీకే బోర్ కొడుతుంది. చాలా మాట్లాడి ఉన్నాయి ఇప్పటికే. మీరు సమాధానం చెప్పాలి నేను అడిగిన వాటికి అనేటువంటిది గతంలో చెప్పారు. హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, బీజేపీ నుంచి అయినా ఎవరైనా కూడా మీరు ఇన్ని ఆరోపణలు చేస్తారు, అక్కడ నుంచి సమాధానం లేదు. హరీష్ రావును టార్గెట్ చేసి మీరు మాట్లాడారు, గుంటనక్క అన్నారు, ఇంకా చాలా సందర్భాల్లో కేటీఆర్ గురించి మాట్లాడారు. కేటీఆర్కి ఏం తెలియదు, జీరో అన్నారు కేటీఆర్ని. మరి కేసీఆర్ని టార్గెట్ చేశారు. వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు మీ మీద. కొత్త పార్టీలు వస్తుంటే పోతుంటే చాలా వచ్చినాయి అనేది ఒక కేటీఆర్ మాత్రమే రెస్పాండ్ అయ్యారు మీ మీద. హరీష్ రావు రెస్పాండ్ అవుతలేరు. ఎక్కడ కూడా కవిత గురించి మీడియా అడిగినా, ఇంటర్వ్యూలు అడిగినా, జనాలు అడిగినా కూడా హరీష్ రావు మీ గురించి మాట్లాడను అంటున్నాను, నో కామెంట్ అంటున్నాను. అది ఆయననే అడగాలి కదండి, నాకేం తెలుసు. నేను చేసిన అలిగేషన్స్ అవి ఇప్పుడు కాకపోతే రేపన్నా ప్రూవ్ అవుతాయి. నేను ఒక మాట ఇంకో మాట కూడా చెప్పిన, మీరు ఇట్లా చేసి ఉల్టా నా మీద దాడి చేస్తున్నారు, ఏదో ఒకనాడు భగవంతుడి దయ వల్ల, తెలంగాణ ప్రజల దయ వల్ల సీఎం అవుతా, అప్పుడు మాత్రం 2014 నుంచి నేను సీఎం అయ్యేంత వరకు ఉన్న అన్ని ఫైళ్ళు తీసి తోడతా అని చెప్పిన. సో ఇవాళ కాకపోతే రేపన్నా ఎస్టాబ్లిష్ అవుతుంది. తప్పు చేసిన చరిత్ర ఎప్పుడు క్షమించదండి. ఇవాళ కాకపోతే రేపు ఎంటబడుతుంది. కర్మ సిద్ధాంతాన్ని నేను బలంగా నమ్ముతాను కాబట్టి చెప్తున్నా. రెండు, ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం అన్నది కాదు. నేను ఒక పార్టీలో నా సర్వస్వం అర్పించి పనిచేసినటువంటి ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీకి తప్ప, అప్పుడున్న టీఆర్ఎస్కి తప్ప ఎవరికి ఓటేయమని నేను చెప్పలే ఎప్పుడు కూడా. అటువంటి నన్ను పార్టీలోంచి బయటేసి నిరంతరం పార్టీకి ద్రోహం చేసే వాళ్ళని పార్టీలో పెట్టుకుంటే డెఫినెట్గా నాకు గుండె మండుతుంది కదండి. నేను చెప్పిన అల్టిమేట్గా ఇప్పుడు నేను మీ అందరితో కోరేది ఏంటంటే ఫ్యూచర్లో ఏం చేయాలనేటటువంటి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుందేమో అన్నది నాకు ఉద్దేశం. కల్వకుంట్ల కవిత గారు తన సొంత ఎజెండాతో మాత్రమే బయటకు వచ్చారు. దానిలో పబ్లిక్ ఎజెండా లేదు. పార్టీలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, తనకు సరైన న్యాయం దక్కలేదు, తన పట్ల నిర్లక్ష్యం ఉంది, అణచివేత ఉంది అనే కారణంతో బయటకు వచ్చారనేది ప్రధాన ఆరోపణ. మీ సమాధానం ఏంటి? మ్యాటర్ ఆఫ్ ద ఫ్యాక్ట్, బీఆర్ఎస్ పార్టీ సస్పెండెడ్ మీ. ఎందుకు సస్పెండ్ చేసిరు అన్నది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంతవరకు చెప్పలేదు. సస్పెండ్ చేసిన తర్వాత ఒక మనిషిగా, ఆత్మగౌరవం ఉన్నటువంటి ఒక మనిషిగా నేనేం చేయాలి? ఆ పార్టీ ఇచ్చినటువంటి పదవికి రాజీనామా చేసిన. సస్పెండ్ చేయడానికి ముందు తెలంగాణ వాళ్ళకు న్యాయం జరగట్లేదు, కేసీఆర్ హయాంలో సామాజిక తెలంగాణ రాలేదు, అది కుట్ర కదండి. నేను బీసీ, ఎస్సీలు, ఎస్టీలకు, బహుజనులకు న్యాయం జరగలేదనే మాట మీరు అన్న మాట నిజం కాదా? కేసీఆర్ హయాంలో జరగలేదు అనలేదు. నేను అన్నదేంటి, మనం సాధించుకోవాల్సింది సమానమైనటువంటి సమ్మిళితమైనటువంటి అభివృద్ధి సాధించుకోవాలన్నది మన ఆలోచన. హైదరాబాద్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 10 లక్షలు ఎట్లుంటుంది, పక్కనే ఉన్న వికారాబాద్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ₹1,00,000 ఎట్లుంటుంది, ఈ అసమానతలు ఎట్లుంటాయి, తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని సరి చేసుకోవాలని డెఫినెట్గా అన్న. అది ఇంటర్నల్ కూడా అదే చెప్పిన, నేను బయట కూడా అదే చెప్పిన. అలా తప్పేముంది చెప్పండి? సమగ్రమైన అభివృద్ధి జరగొద్దా? హైదరాబాద్ స్థాయికి వికారాబాద్ ఎప్పుడు రావద్దా? చుట్టుపక్కల ఉన్న జిల్లాల అభివృద్ధి కావద్దా? సో ఒక ఐడియాలజీ అనేది చెప్పిన దాన్ని ఏదో పార్టీ వ్యతిరేకం అని అనుకుంటే ఎట్లా? సమాజం ఎక్కడుందన్నది మనం ఎప్పుడైనా ఒకసారి ఆలోచన చేసుకోవాలి కదా. ఒకటి. రెండు,
నేను రాసినటువంటి ఉత్తరంలో అంశాలు మీరు కోట్ చేస్తున్నట్టున్నారు. అది ఇంటర్నల్ కమ్యూనికేషన్. అది లీక్ ఎట్లా అయింది అనేది కుట్ర అని నేను చెప్తున్నాను. ఆ కుట్రను వాళ్ళు ఛేదించకుండా, పార్టీలో సమీక్ష చేసుకోకుండా నా మీద మాట్లాడితే నేనే చేయగలుగుతాను. ఇక్కడ నేను విక్టిమ్. మీడియా మిత్రులందరూ కూడా ఏంటంటే నేను ఆడపిల్లని కావడంతో నేను విక్టిమ్ కాదు అని చెప్పి, ఆడపిల్లలు రెబెల్ చేస్తే ఇష్టం ఉండదు కదా సమాజంలో, నేను విక్టిమ్ కాదనుకుంటున్నారు. కానీ నేనే విక్టిమ్. ఇక్కడ బయటకు తీసింది నన్ను, బయటపడేసింది నన్ను, నా కష్టాన్ని గుర్తించకుండా బయటపడేసింది నన్ను. నేనేం చేయాలి చెప్పండి ఒక వ్యక్తిగా? హౌ విల్ యూ రియాక్ట్ ఇఫ్ యూ ఆర్ ఇన్ మై ప్లేస్? ఎట్లా లీక్ అయిందంటారు? ఎవరి ద్వారా? ఎందుకంటే లీక్ వాళ్ళు అనుకోవాలి మీ కదా, ద్వారా నేను ఎట్లా కావాలి, చెప్పాలి? లేకుంటే కేసీఆర్ రాశారు కాబట్టి కేసీఆర్ ద్వారా లీక్ అవ్వాలి. నేను ఎట్లా చెప్పాలా? నాకేం తెలుసు? లెట్ దెమ్ కండక్ట్. కవిత గారు, సామాజిక తెలంగాణ అంశంతో మీరు ముందుకెళ్తున్నారు. సో సామాజిక తెలంగాణ అంటే ఏంటి అంటే వాళ్ళ అందరూ ఈక్వల్గా ఉండాలి, ఎవరి వాటా వాళ్ళకి కావాలి, అంతేనా? అంటే ప్రధానంగా ఒకటండి, టీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ వాదం అనేది ఒక మదర్ బోర్డుగా తీసుకొని వెళ్తుంది. మదర్ బోర్డు తెలంగాణ అయినప్పుడు ఆ మదర్ బోర్డు పనిచేయడానికి కావాల్సిన కరెంట్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో అది సామాజిక తెలంగాణ. సమాజంలో అందరూ బాగుండాలి, అప్పుడే మనం బాగుంటాం. అందులో మన సమాజంలో, భారతదేశ సమాజంలో కులాల వ్యవస్థలో కులాల ప్రాతిపదికన పాజిటివ్గా కులాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తే అందరం బాగుపడే ఆస్కారం ఉంటుంది. పేదరికం ఆస్పెక్ట్గా పనిచేసినా బాగుంటుంది. ఈ 80 సంవత్సరాలు ప్రభుత్వాలు కొన్ని వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు కాన్స్టిట్యూషన్లో రైట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ కులాల ప్రాతిపదికన ఫండ్స్ కేటాయిస్తూ పోతున్నాం. కానీ బీసీలలో ఉన్న పేదవాళ్ళని కానీ, అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాళ్ళకి కానీ ఎటువంటి ప్రాతిపదిక లేదు ఇప్పటి వరకు. ఫండ్స్ అలొకేట్ చేయాలంటే ప్రభుత్వాల యొక్క దయాదాక్షిణ్యాల మీదనే అలొకేషన్స్ జరిగినాయి. మళ్ళీ ఎస్సీ ఎస్టీలకు కూడా ఫండ్స్ అలొకేషన్ అయిన వాటిని వాడారా? కరెక్ట్గా వాడలేదు. సో ఎట్లా చూసినా కూడా సిస్టమ్ అంతా పేదవాడికి అయితే డబ్బు చేరకుండా చేసింది. మీరు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కోట్ల ఇండ్లు ఇచ్చిండ్రు తెలంగాణలో, కానీ ఇప్పటికీ ఇండ్లు లేనటువంటి వాళ్ళు 1 కోటి మంది ఉన్నారు. మళ్ళీ ఎట్లా, ఏంటి, ఎక్కడ రాంగ్ అవుతుంది? ఆ రాంగ్ని రైట్ చేయాలంటేనే సామాజిక తెలంగాణ అనే కాన్సెప్ట్తో ముందుకెళ్ళాలని నేను బలంగా నమ్ముతున్నాను. సామాజిక తెలంగాణ ప్రధాన ఎజెండాగా మేము ముందుకెళ్తాం. సో సామాజిక తెలంగాణ అంటున్నారు. తర్వాత మీరు ఆ మధ్యలో బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే పూలేకి సంబంధించిన ఒక యూనియన్ స్టార్ట్ చేశారు, రైట్? బీసీల రాజ్యాధికారానికి మీరు కూడా మద్దతుగా ఉన్నారు, బీసీల వాటా తేల్చాలంటున్నారు. ఇందాక జస్ట్ బిఫోర్ ఒక నిమిషం క్రితం నేను సీఎం అవుతాను అంటున్నారు. సో గతంలో కేసీఆర్ గారు కూడా దళిత ముఖ్యమంత్రి అని చెప్పి, సరే ఏ ఫ్యాక్టర్ ఉన్నా ఏ రకంగా వర్కౌట్ కాలేదు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫస్ట్ స్టార్టింగ్లో బీసీలకు సంబంధించి సర్వే చేస్తున్న సమయంలో కూడా నేనే చివరి ముఖ్యమంత్రిని అని చెప్పుకొచ్చారు. మళ్ళీ తర్వాత ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్నారు. సో ఆ పార్టీలకి మీకు తేడా ఉండాలంటే మీరు బీసీనే, నా పార్టీ రేపు అధికారంలోకి వస్తే ఒక బీసీనే నేను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పగలుగుతారా? అంటే చేయలేని పనులు నేను చెప్పనండి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఒక ఆడబిడ్డగా, ఒక మహిళగా నేను ముఖ్యమంత్రి కావాలని డెఫినెట్గా కోరుకుంటున్నాను. బట్ నేను ముఖ్యమంత్రి అయితే నేనే పట్టుకొని వెళ్ళాడను కదండి. జీవితకాలం నేనే ముఖ్యమంత్రి ఉండాలనుకున్నాను. మీరు రాసి పెట్టుకోండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఫ్యూచర్లో ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం, ఒక ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తాం, ఒక ఎస్టీని ముఖ్యమంత్రి చేస్తాం, ఒక ముస్లింని ముఖ్యమంత్రిని చేస్తాం. అటువంటి యొక్క వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో క్రియేట్ చేస్తాం. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను కావాలని అనుకుంటున్నాను, ఒక ఆడబిడ్డగా నేను సీఎం కావాలని అనుకుంటున్నాను. బట్ శాశ్వతంగా ఒక్కరే ఉండడానికి కానీ కుదరదు. 2 పార్టీలన్నీ ఇప్పుడు ఎట్లయిపోయినాయి, ఒక టీడీపీ పార్టీ ఉంది, ఎవరినైనా వేరే వాళ్ళని సీఎం చేస్తారా? ఒక బీఆర్ఎస్ పార్టీ ఉంది, కనీసం ఎవరినైనా వేరే వాళ్ళని వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారా? మా తెలంగాణ జాగృతిలో ఒక ఎస్టీ అభ్యర్థిని మేము వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినాం, రైట్? మేము చేంజెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ స్టార్ట్ అయినటువంటి చేంజ్ నేను శక్తిని సంతరించుకొని దాన్ని ఓటింగ్ వరకు కన్వర్ట్ చేసుకునే వరకు కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సందర్భంలో అనేక ఉద్యమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం. మీరు ఓన్లీ ఎండ్ రిజల్ట్ గురించి మాట్లాడుతున్నారు, ఇప్పుడు జరుగుతున్నది ఏది చూడట్లేదు. తెలంగాణ జాగృతిగా ఉన్నప్పుడైనా, ఇప్పుడు టీఆర్ఎస్లో ఫ్యూచర్లో కమిటీస్లో అయినా ప్రాతినిధ్యం అనేది చాలా ఇంపార్టెంట్. 80 to 90% మా దగ్గర బీసీ ఎస్సీ ఎస్టీల ప్రాతినిధ్యం ఉంటుంది, ముస్లింల ప్రాతినిధ్యం ఉంటుంది జాగృతిలో ఉన్నప్పుడైనా. రేపు టీఆర్ఎస్లో కూడా అదే ఉంటుంది, పార్టీ కమిటీలు వేసినప్పుడు కూడా అదే ఉంటుంది. ఏ అవకాశాలు వచ్చినా అందరినీ కలుపుకొనే ఖచ్చితంగా పోతుంది తప్పితే శాశ్వతంగా ఒకరే ఉంటారనేటటువంటి సిస్టమ్ మా పార్టీలో ఉంటుంది. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మాత్రం మొదటి ముఖ్యమంత్రి మీరే. డెఫినెట్గా నేను కావాలనుకుంటున్నా కదా. ఒక మహిళ ఇంతవరకు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాలేదు. మహిళలు ముఖ్యమంత్రి అవ్వడం అన్నది సామాజిక న్యాయంలో కోణంలో రాదా? మీకు మహిళలకు రాకూడదు అవకాశం? డెఫినెట్గా మహిళలు ముఖ్యమంత్రి కావాల్సిందే, బట్ సామాజిక వర్గాల బట్ నేనేమంటున్నా, పార్టీల నిర్మాణం ఎట్లుండాలంటే, ఇవాళ టీడీపీ పార్టీ ఉందండి, ఫ్యూచర్లో బాబు గారు తర్వాత లోకేష్ గారు కాకుండా ఇంకెవరైనా సీఎం అవుతారని చెప్పగలుగుతారా? నేను చెప్తున్నా, నేను సీఎం అయిన తర్వాత కూడా ఖచ్చితంగా బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, ముస్లింలను సీఎం చేసేటటువంటి ఒక ప్రాతిపదిక, ఒక ఎంటిటీని నేను తయారు చేస్తూ ఉన్నా. ఇలా బీఆర్ఎస్ పార్టీ చెప్పగలుగుతుందా? కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ వేరే వాళ్ళకి ఇస్తారా? ఇవ్వరు కదా.
అంత క్లోజ్డ్ ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి ప్రాంతీయ అంశాల కోసం మాట్లాడుతూ శక్తిని సంతరించుకోవాలి అనేటటువంటిది నా ఉద్దేశం. శక్తిని సంతరించుకున్న తర్వాత దాన్ని డెమోక్రటికల్గా నడపొచ్చు అనేది నా ఉద్దేశం. తెలంగాణకి అన్యాయం జరుగుతుందంటూ ఉద్యమం చేశారు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. ఇప్పుడు సామాజిక తెలంగాణ అంటున్నారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ తెలంగాణ విడిపోయిన తర్వాత ఏం సాధించారు, ఇప్పుడు సామాజిక తెలంగాణ ద్వారా ప్రజలకు ఏం జరగబోతుంది? మాకు ప్రొఫెసర్ జయశంకర్ గారు అంటే చాలా ఇష్టం అండి. నేను పర్సనల్గా బాగా ఆరాధిస్తాను సార్ని. మా జాగృతిలో అయినా టీఆర్ఎస్ పార్టీలో అయినా ఆయన ఫోటో లేనటువంటి కరపత్రం కూడా ఇది ఉండదు కనీసం. మేము ఆనాడు అనుకున్నది ఏంటంటే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి భౌగోళికంగా తెలంగాణను విడగొట్టుకోవడం అన్నది ప్రధానమైనటువంటి అంశం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అందరూ అభివృద్ధి చెందే విధంగా కులాల ప్రాతిపదికన సామాజిక అంశాలను ముందుకు తీసుకొని నడపాలని అనుకున్నాం. సరే, గత 12 ఏళ్ళు 13 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అనుకున్న స్థాయిలో మాత్రం అన్ని సమాజాలకు అవకాశాలు రాలేదు. అది మంత్రి పదవులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, విద్యలో కావచ్చు, దేంట్లో కావచ్చు, అనుకున్న స్థాయిలో రాలేదు. సో ఇప్పుడు ఫ్యూచర్లో అయినా ఆనాటి ఒప్పందం ఏంటంటే భౌగోళిక తెలంగాణ వచ్చినాక సామాజిక తెలంగాణ సాధన కోసం కృషి చేయాలి. సో ఇప్పుడు భౌగోళిక తెలంగాణ వచ్చింది, ఆ సామాజిక తెలంగాణ సాధనలో కృషి చేయడానికి టీఆర్ఎస్ పార్టీగా మేము ముందుకు వస్తూ ఉన్నాం. అన్ని రంగాల్లో, అంటే కేవలం ఒక రాజకీయమే కాదు. ఇవాళ ఉద్యోగాలు వేస్తున్నారండి, ఉద్యోగాలలో 50% బీసీలకు రిజర్వేషన్ ఉంటే తప్పేముంది చెప్పండి? ఉన్నది జనాభా కూడా 50% ఉన్నారు కదా, తప్పేముంది? ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఎందుకు కొట్లాడినా నేను బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు కూడా పార్టీని విభేదించి కూడా ఎందుకు బీసీ అంశాల కోసం కొట్లాడినా, జనాభా ప్రాతిపదికన ఎవరికి దక్కాల్సిన వాటో వాళ్ళకి దక్కాల్సిందే. అది విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, రాజకీయం కావచ్చు. సో అన్నీ కూడా రాజకీయం చుట్టూ తిప్పి దాన్ని గందరగోళం చేసి విద్య ఉన్న ఉద్యోగాలు అందకుండా చేసేటటువంటి కుట్ర జరుగుతుంది. ఆ కుట్రను ఎప్పుడైతే బీసీ బిడ్డలు గమనిస్తారో డెఫినెట్గా ఉద్యమంలో కలిసి మాతో ముందుకు వస్తారు. ఫ్యూచర్లో కూడా బీసీలకు దేశవ్యాప్తంగా 50% రిజర్వేషన్ కోసం కొట్లాడే ఏకైక పార్టీ తెలంగాణ నుంచి మేమే ఉంటాం. రాష్ట్రంలో ఏదైతే 42% బిల్లు పాస్ అయిందో ఆ బిల్లును అమలు చేపించే బాధ్యత కూడా టీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. పార్టీ ఆవిర్భావ సభలో కూడా మీరు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల్ని పట్టించుకోలే, ఇప్పుడున్న కేసీఆర్ మన కేసీఆర్ కాదు, ఆయన ఆత్మ ఆయన దగ్గర లేదు అని మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు నా దాకా వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను అంటున్నారు. ఆ రోజు తల్లి తెలంగాణ పార్టీ పెట్టిన విజయశాంతి ఒక మహిళనే, బీసీ, తను పార్టీల నుంచి బయటకు వచ్చేసారు. ఈటెల రాజేందర్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే మాకంటే ఎక్కువ మీకే తెలుసు, దగ్గర తిరిగిన వ్యక్తిగా. వీళ్ళిద్దరూ చాలా కీలకమైన వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీలో కూడా. అప్పుడెప్పుడు ఆల నరేంద్ర గారు కూడా. ఇంతమంది నాయకులు బయటకు వస్తున్నప్పుడు వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు, ఇలా జరిగింది, కేసీఆర్ అట్లా చేసినని చెప్పారు. గద్దర్ గారు మీ ప్రజాభవన్ దగ్గరికి వచ్చి ప్రగతి భవన్ దగ్గర వెయిట్ చేసినప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా మీరు ఒక్కసారి కూడా కనీసం ఇలా తప్పు కాదు, సరే కేసీఆర్ గారిని పక్కన పెట్టాను, ఎంపీగానో లేకుంటే ఎమ్మెల్సీగానో వెళ్ళి కనీసం వాళ్ళకి మద్దతుగా నిలబడరా? ఎప్పుడు కనపడలేదు కదా. డెఫినెట్గా చెప్పే కదండి, ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనేటటువంటి ఒక డిస్కషన్ అవుతున్నప్పుడు ఓపెన్గా సపోర్ట్ చేయడం కుదరదు. అయితే పార్టీ పాలసీస్, మహిళలు క్యాబినెట్లో లేరనే విషయాన్ని ఓపెన్గా నేను చెప్పినటువంటి మొదటి వ్యక్తిని నేను. మహిళలు లేరు, తొందరలో తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ కదా ఐఎస్బీ స్కూల్లో కూర్చొని చెప్పాను నేను. సో నేను ఎక్కడైతే ఒక పాలసీ వైజ్గా మహిళలకు సపోర్ట్ చేయాలో, బీసీలకు సపోర్ట్ చేయాలో చేసుకుంటూనే వచ్చాను. ఇంటర్నల్ ఫోరమ్స్లో చెప్పినవి మీ దాకా రావు కాబట్టి ఇప్పుడు నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కుదరదు. ఇప్పుడు నన్ను నేను ఎట్లా ప్రూవ్ చేసుకోగలుగుతాను? నేను ఫ్యూచర్లో తీసుకునే కార్యాచరణలో ఆ అంశాలకు ప్రాతినిధ్యం ఇవ్వడం వల్ల మాత్రమే చేయగలుగుతాను. అనేక అంశాల మీద చర్చ జరిగింది, ఉద్యమకారుల అంశాల మీద కూడా చర్చ జరిగింది, పదే అడగడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాన్ని హైదరాబాద్లో పెట్టాలని 10 సంవత్సరాలు అడిగాను నేను, 1-2గా 10 years అడిగాను. 2017లో లెటర్ కూడా ఇచ్చాను, డిజైన్ కూడా చేసి ఇచ్చాను. అయినప్పటికీ అంటే ఉద్యమకారులకు కానీ ఉద్యమానికి సంబంధించినటువంటి ఏ ఒక్క స్మృతులకు కానీ దక్కాల్సిన గౌరవం దక్కలేదన్నది వాస్తవం. దానికోసం ఫైట్ చేసిన మాట వాస్తవం. దాన్ని నేను ఫ్యూచర్లోనే చేయగలుగుతాను తప్ప పాస్ట్లో మీకు ప్రూవ్ చేయలేదు. ఒకవేళ కేసీఆర్ కవితను తిరిగి పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తే వెళ్తారా? ఎందుకంటే మీ టార్గెట్ హరీష్ రావు, అంటే మీరు బయటకు వచ్చినప్పటి నుంచి మీరు గుంటనక్క అంటున్న హరీష్ రావు కానీ సంతోష్ రావు వాళ్ళిద్దరిని బయటికి పంపించిన, లేకపోతే మిమ్మల్ని మీ నాన్నగారు పిలిచిన కవిత గారు తిరిగి వెళ్తారా? ఎందుకంటే మీ మీద పార్టీ పెట్టినప్పటి నుంచి షర్మిల పార్టీలా అవుతుంది, అట్లా మీ మీద చాలా కామెంట్స్ వచ్చినాయి. దానికి మీరు ఏమంటారు, వెళ్తారా? అంటే చాలామంది కోరుకుంటున్నారు మా పార్టీ ఫెయిల్ కావాలని. నేను మాత్రం కేసీఆర్ గారు లాంటి మంచి నాయకుడు వస్తే మా పార్టీలోకి ఆయనను ఆహ్వానిస్తాను, మంచి పొజిషన్ ఇస్తాను కాబట్టి వారిని ఆహ్వానిస్తాను. అంటే కేటీఆర్కి ఇప్పుడు ఉన్న పార్టీలో పొజిషన్ లేదంటారా? కేసీఆర్ గారు అంటున్నాను, కేసీఆర్కి నేను అట్లా అనట్లే. వారు రమ్మని పిలిస్తే వారినే ఉల్టా మా పార్టీలోకి ఆహ్వానిస్తా అంటున్నాను. కానీ యు ఆర్ సచ్ ఏ లవింగ్ డాటర్. మీ ఫాదర్కి మీ అభిమానం ఎలా ఉంటుంది, అఫెక్షన్ ఎలా ఉంటుంది చాలా సందర్భాల్లో చాలా వేదికల మీద చూసినాం. కానీ కూతురు ఒంటరిగా పోరాడుతుంటే కూడా కేసీఆర్ గారు మౌనంగా ఉండడం, మేము సస్పెన్షన్ సమయంలో కనీసం ఆ లెటర్ ప్యాడ్ మీద కూడా మీకు సస్పెన్షన్ ఇచ్చినారు కూడా సంతకం చేయలేదు ఆయన. సో తర్వాత అక్కడ ఉన్నటువంటి వేరే పార్టీ ప్రతినిధులు రాసిచ్చారు. ఇది రాజకీయం అనుకోవాలా? అంటే నిజంగానే ఒక సిచ్యువేషన్ వస్తే రాజకీయం కోసం కూతురైనా బయటికి నెట్టుతారని రాజకీయం అనుకోవాలా,
లేదు కేసీఆర్ గారు మీరు ఆహ్వానిస్తారని మీరు ఇందాకే అన్నారు, అది వ్యూహం అనుకోవాలా? తను అడిగిన క్వశ్చన్కి నువ్వు వెనక్కి వెళ్తావు అంటే నేను వెళ్ళను, అవసరమైతే ఆయననే పిలుస్తా అని చెప్తున్నా. సో అల్టిమేట్గా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, నేను ఒక పార్టీ పెట్టినందుకు మన తెలంగాణలో 2-3 బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. చిరంజీవి గారు పార్టీ పెట్టి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. దేవేందర్ గౌడ్ గారు అట్లనే అయింది. పాపం ఇందిరారెడ్డి గారు కూడా పార్టీ పెట్టి సక్సెస్ కాలేకపోయినారు. షర్మిల పాపం ఆమె ఆంధ్రామే, కానీ ఇక్కడ వచ్చి ఎందుకు పెట్టిందో పార్టీ నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఏదేమైనా ఆమె ఇప్పుడు అల్టిమేట్గా అక్కడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి పిసిసి ప్రెసిడెంట్ అయినారు, ఆమె ఉన్నారు. మీరందరూ ఈ ఫెయిల్ అయినటువంటి మగవాళ్ళ అంశాలు పక్కకు పెట్టి ఓన్లీ షర్మిల అంశంతో నన్ను పోలుస్తున్నారు. నేను మాత్రం మీరు రాసుకోండి హిస్టరీ, సక్సెస్ అయినటువంటి కేసీఆర్ గారు లాగా ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి అదే టీఆర్ఎస్ పేరుతో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. టీఆర్ఎస్ పార్టీ పేరు మాత్రం టీఆర్ఎస్ పెట్టారు అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఎంచుకోవడానికి గల కారణము ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది అనే ఒక నమ్మకంతోనే పెట్టుకున్నారు అనుకోవచ్చున ఈ పార్టీ పేరు కూడా. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ కూడా టీఆర్ఎస్లో ఉన్నప్పుడు సక్సెస్ఫుల్గా నడిచింది, తర్వాత క్యాడర్ పడిపోయింది, అందుకే ఆ పేరును మీరు తీసుకున్నారు అనుకోవచ్చు. అంటే టీఆర్ఎస్ అనేది మాదే, ఉద్యమకారులదే. నేను కూడా ఉద్యమకారినే, నేను కూడా పరిగెత్తి ఉద్యమాలు చేసిన దాన్ని. సో టీఆర్ఎస్ పార్టీ ఓనర్స్గా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పేరు తెచ్చుకున్నాం, అంతే, తేడా ఏం లేదు. సక్సెస్ మాత్రం ఖచ్చితంగా అవుతాం. చివరిగా కేసీఆర్ గారితో ఎప్పుడు మాట్లాడారు మీరు? చాలా రోజులు అయిపోయి. అంటే ఏం మాట్లాడారు చివరిగా? అంటే మీరు ఒక ఎమోషన్ సిచ్యువేషన్ అది, మీరు వెళ్ళారు, కలిసారు, ఫామ్ హౌస్లో ఆశీర్వాదం తీసుకున్నారు. మాకు మీ ఇద్దరు కనిపించినటువంటి మీడియా కనిపించిన విజువల్ లాస్ట్ విజువల్ అది. ఎప్పుడు కలిసారు, ఏం మాట్లాడారు? అంతే, అదే లాస్ట్. మళ్ళీ కలవలేదు, మాట్లాడి. ఆ రోజు ఏం మాట్లాడారు? అంటే బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన సందర్భం కదా, మా బాబు యుఎస్ వెళ్తున్నాడు కదా, ఆశీర్వాదాన్ని తీసుకోవడానికి వెళ్ళాను. ఓకే, అండ్ పొలిటికల్ టాక్స్ ఏం లేవు. నో. రీసెంట్గా మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ చూశారు, కౌంటర్గా పొన్నం ప్రభాకర్ గారు స్టేట్మెంట్ చూశారు. మేము పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా హైదరాబాద్కి వస్తాము, తెలంగాణలో తిరుగుతాము, పార్టీ పెడతాము, మేము క్యాంపెయిన్ చేస్తాము, ఎవరు ఆపుతారు మాకు. పొన్నం ప్రభాకర్ గారు మా అయ్య జాగిరా, మీ అయ్య జాగిరా అని అది కూడా కొట్లాట అయింది. గౌరీశంకర్ ఒకసారి బయట కూడా ఉంది, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు ఒక్కసారి ప్లే చేద్దాం. మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా, మీరెవరైనా నన్ను బెదిరించడానికి, బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వమంటారు నన్ను, ఆంధ్రాలో అయితే తల తీసేయని అంటారు కోనసీమలో కొంతమంది. నేను ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు, అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి. భారతదేశ పౌరుడుగా ఎక్కడైనా ఎవరైనా కంటెస్ట్ చేయవచ్చు, కానీ బికాస్ ఆఫ్ తెలంగాణ ఆంధ్ర ఇష్యూ ఇంతకుముందు గొడవ అయింది, స్టేట్ బైఫర్కేట్ అయినాక మళ్ళీ ఇదేమన్నా మళ్ళీ తెలంగాణ ఆంధ్ర మళ్ళీ ఏమైనా ఇష్యూ స్టార్ట్ అవుతుందా ఇక్కడ? వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాటలు వింటుంటే నాకైతే బ్లడ్ బాయిల్ అవుతుంది. తెలంగాణ బరాబర్ మా అయ్య జాగిరే, అందులో ఏం డౌట్ లేదు. అందరు అయ్య జాగిరే, తెలంగాణ బిడ్డల జాగిరే, అందులో డౌట్ లేదు. తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు ఇవాళ రోజు కూడా వీకెండ్ వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ సీఎం గారు 2 రోజులు ఇక్కడే ఉంటారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు 3 రోజులు ఇక్కడే ఉంటారు. 12 ఏళ్ళు అయిపోయింది. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఇక్కడే ఉంటారు. వాళ్ళని రానియంది ఎప్పుడు, మనం అడ్డుకున్నది ఎప్పుడు? పాలిటిక్స్ చేయడానికి మాట్లాడుతున్నారు తప్పితే ఆంధ్రోళ్ళు పోతామంటే మనం ఎందుకు అడ్డుకున్నాం? బిజినెస్లు చేస్తామంటే అడ్డుకున్నామా? ఏం అడ్డుకోలేదు కదా. ఆయన ఎట్లా మిస్లీడింగ్గా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. మమ్మల్ని రానియలేం, ఎందుకు రానిస్తలేం, ఇక్కడనే ఉంటున్నావు కదా ఆయన, వచ్చిండు ఇక్కడనే ఉన్నాడు, శిఖం భూమి కూడా కొనుక్కున్నాడు 10 ఎకరాలు, అది కూడా వాపస్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాను నేను. తప్పు చేసిండు కాబట్టి, ఆయనే ఇస్తా అన్నాడు కాబట్టి ఖచ్చితంగా వాపస్ ఇవ్వాల్సింది. రెండో అంశం, ఇక్కడ అసలు లొల్లి పుట్టిందే, ఉద్యమం వచ్చిందే మాకు రాజకీయంగా మా స్వీయ రాజకీయ అస్తిత్వం కావాలని వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఆంధ్రలో వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తామంటే ఎట్లా కుదురుతుందని ఒప్పుకోం కదా. డెఫినెట్గా మా ప్రజలకు చెప్తాము, పోటీ చేస్తారు వాళ్ళు, టెక్నికల్గా వాళ్ళు పోటీ చేయొచ్చు, పార్టీ పెట్టుకున్నారు కాబట్టి పోటీ చేస్తారు. బీజేపీ వాళ్ళు చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు, అట్లనే వీళ్ళు కూడా చేస్తారు. కానీ తెలంగాణ వస్తే నేను ఏదో దినాలు చేసుకున్నట్టు 11 రోజులు నేను అన్నం తినలేదని చెప్పినటువంటి వ్యక్తికి తెలంగాణ ప్రజల ఆదరణ ఉంటుందండి. పాయింట్ ఏమంటున్నా అంటే, నేనన్నా బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయినాక పోయింది, ఆయన పవన్ కళ్యాణ్ జాతీయ పార్టీ అయితే రాని, కానీ రెచ్చగొట్టద్దు. నువ్వు వస్తే నువ్వు ప్రజలకు ఏం చేస్తావు చెప్పు. అక్కడ ఆంధ్రాలో ఏం ఎలగబెట్టినావు? ఆ సుగాలి ప్రీతి అంశం ఏమైంది? 30,000 మంది ఆడపిల్లలు మిస్సింగ్ అన్నావు, అదేమైంది? అవన్నీ ఇడిచిపెట్టి అక్కడంతా మొత్తం చక్కదిద్దేసినాం, మా క్యాపిటల్ బాగుందని ఇక్కడికి వచ్చి తెలంగాణలో రాజకీయం చేస్తావు అన్నారు. చెయ్యి, కానీ ఉద్యమం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు?
ప్రజలకు ఏం చేస్తావో చెప్పు, నీ ఎజెండా ఏందో చెప్పు. అవన్నీ పక్కన పెట్టి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి టైంపాస్ ఎందుకు చేసుడు? అట్లా టైంపాస్ చేస్తే చూస్తూ ఊరుకోం కదా. అది డెఫినెట్గా తెలంగాణ వాదం మీద దాడిగానే భావిస్తాం. ఆయనే చెప్పిండు తెలంగాణ వస్తే ఏడ్చినా నేను 11 రోజులు అన్నం తినలే. అట్లాంటి వ్యక్తికి ఏం సంబంధం అండి, ఏం అనుబంధం ఉంటుంది? సో ప్రజలు డెఫినెట్గా విఘ్నత ప్రదర్శిస్తారు, ఆయన పోటీ చేసినా ఓడగొడతారు, అందులో డౌట్ లేదు. కానీ అంత లోపల ఈయన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఏదో చేయాలనుకుంటున్నాడు, అది కుదరదని చెప్తుంది. మరి సమైకాంధ్రాకి ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమైకాంధ్ర కావాలని కోరుకున్నాడో అదే జగన్మోహన్ రెడ్డిని ప్రగతి భవన్ పిలిపించుకొని అతనికి సన్మానం కూడా చేసింది ఇదే బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికీ కూడా కేటీఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన బెంగళూరులో ఒక ఫంక్షన్లో కూడా కలిశారు. అంటే మరి వాళ్ళు చేయొచ్చా రాజకీయాలు? రాజకీయం ఏముందండి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వస్తే శాల్వా కప్పితే తప్పేముంది అందులో? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అప్పట్లే శాల్వాలు. డెఫినెట్గా ఆంధ్ర తెలంగాణ యాజ్ చీఫ్ మినిస్టర్స్ కలుస్తారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ పోటీ చేస్తాను చెప్పలే కదా, వైఎస్ఆర్సీపీ వచ్చి ఇక్కడ పోటీ చేస్తా అని చెప్పలే కదా. ఇప్పుడు ఈయన వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, నేను ఇక్కడ పోటీ చేస్తాను, చేయి బాబు నువ్వు పోటీ అయ్యి. కానీ ఎందుకు రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నావు? నిన్ను ఎవరు అడ్డుకున్నారు, ఎవరు ఆపిరు నిన్ను? నువ్వు తెలంగాణ గద్దరాన్న గురించి మాట్లాడినది కదా మాకు కోపం వచ్చింది. ఎందుకు మాట్లాడాలి? నువ్వు కారు ఇచ్చినావట, మరి ఎన్ని పాటలు కొట్టేసినావా బాబు నువ్వు? ఎన్ని ఫోక్ సాంగ్ కొట్టేసినావు? మేము అడిగినావా ఎప్పుడన్నా? వంగపండు అక్కడ ప్రసాద్ గారిది కానీ గద్దరానే కానీ ఎన్ని ఫోక్ సాంగ్స్ కొట్టే సినిమాలలో పెట్టుకున్నారు, అడిగినామా? నువ్వు ఎట్లా అవమానం చేస్తావు అట్లా? ఇంకో పక్క ఆయన మన ప్రొఫెసర్ నాగేశ్వరని అవమానం చేస్తాడు, ఇంకో పక్క మన పాశం యాదగిరిని అవమానం చేస్తారు. అంటే తెలంగాణ ఇంటలెక్చువల్స్ మీద దాడి చేస్తారు, తెలంగాణ ఉద్యమం మీద దాడి చేస్తారు, తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తావు, మళ్ళీ నువ్వు వచ్చి పోటీ చేస్తా అంటావు. అంత దిమాగ్ లేని వాళ్ళు ఎవరు లేరు కదా ఇక్కడ తెలంగాణలో. డెఫినెట్గా మా ఫైట్, మా బిడ్డలు చచ్చిపోయిన 1200 మంది, మా బాధ కదా. ఏం టైంపాస్ చేయలే కదా మేము, ఎంత ఉద్యమం చేసినాం, 60 ఏళ్ళ నుంచి కదా చేస్తున్నాం ఉద్యమం. ఫైనల్గా రిజల్ట్ వచ్చింది. ఆ మొత్తం ఉద్యమాన్ని నువ్వు అవమానం చేస్తాం, రాజకీయం చేస్తామంటే ఎట్లా ఊరుకుంటాం? సస్తే కూడా ఊరుకో. ఇప్పుడు తెలంగాణను అవమానిస్తూ ఉన్నారు ఆంధ్ర నాయకులు అని చెప్పి అంటున్న కవిత, ఆంధ్రాను కూడా కవిత అవమానిస్తూ ఉంది. పడవలలో తిరగాలి మీరు, ఫస్ట్ ఆడ కట్టుకోండి, అక్కడ చూసుకోండి, అక్కడ జాగ్రత్త చూసుకోండి అని చెప్తా ఉంటే, ఇప్పుడు మొన్న జరిగిన వర్షానికి హైదరాబాద్లో నీళ్లు మొత్తం నిలిస్తే గచ్చిబౌలి ఈ ప్రాంతంలో, హైటెక్ సిటీ ప్రాంతంలో దీన్ని కంపేర్ చేస్తున్నారు. ఇట్లా ఉంది మీ 10 ఏళ్ల పాలన, అప్పుడు మీరు బీఆర్ఎస్లోనే ఉన్నారు అనేటువంటి ట్రోల్ జరుగుతూ ఉంది. నేనేమంటున్నా బ్రదర్, 400 ఏళ్ళ హైదరాబాద్కు ఆ కొత్తగా ఏం లేని గ్రాఫిక్ అమరావతి కంపారిజన్ ఏముంది చెప్పు? 12 ఏళ్ళు అయింది, 80,000 ఎకరాలు ఎందుకో నాకు తెలియదు, 80,000 ఎకరాలు అక్వైర్ చేసి రాజధాని కడతామంటారు. దానికి ఇంకా కేంద్రం 15,000 కోట్లు ఏమో ఇచ్చింది. ఆ ఇచ్చిన డబ్బులను ఎడబోయినాయి, ఎక్కడ ఒక బిల్డింగ్ కట్టిరు అన్నది నేను క్వశ్చన్ చేసిన. ఎందుకు అడిగినా అది కూడా ఎప్పుడు మాట్లాడలే. వీళ్ళు వచ్చి ఇక్కడ మమ్మల్ని ఎందుకు రానియరు హైదరాబాద్ అని అంటే, ఎందుకు రానియరు? ఆల్రెడీ ఇక్కడ ఉండుకుంటే అట్లా ఎందుకు మాట్లాడాలి? రెచ్చగొట్టే విధానాలు చేస్తారు. 2, హైదరాబాద్ కాదు, చెన్నై కాదు, ముంబై కాదు, ఢిల్లీ కాదు, ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క క్యాపిటల్ సిటీ కూడా చిన్న వాన వచ్చినా మునుగుతుంది. ఎందుకు మునుగుతుంది? కబ్జాలు ఒక కారణం అయితే, అప్పుడెప్పుడో వేసుకున్నటువంటి పాత సివరేజ్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్ అప్డేట్ చేసుకోకపోవడం ఇంకో కారణం. ఈ అంశం మీద పదే నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని చెప్తూ వచ్చినాం. ఎవరు విదేశాల వాళ్ళు వచ్చినా ఇలా హైదరాబాద్లో డైరెక్ట్గా దిగుతూ ఉన్నారు, బెంగళూరులో డైరెక్ట్గా దిగుతూ ఉన్నారు. సో ఆల్ స్టేట్ క్యాపిటల్ సిటీస్ షుడ్ బి డైరెక్ట్లీ ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేయాలి, మనకు ప్రతి క్యాపిటల్ సిటీకి ఫండ్ చేయాలి. చేయనంత కాలం వర్షం వస్తే డెఫినెట్గా ఇబ్బంది జరుగుతూనే ఉంటుంది. వెదర్ దే యాక్సెప్ట్ ఆర్ నాట్, ఇక్కడ కేసీఆర్ గారు అంటే పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎంత సెంటిమెంట్ రెచ్చగొడితే, తెలంగాణ ఆంధ్ర విభేదం ఎంత ఎక్కువగా ఇంకా రగులుతూ ఉంటే అంత పాజిటివ్ అయిపోద్ది అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ కాచుకొని కూస్తుంది అని చెప్పని ఒక మాట మాట్లాడుతున్నారు, చర్చ జరుగుతుంది. సో నిజంగానే కేసీఆర్ గారు అంత ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారు అనుకుంటున్నారా? బీఆర్ఎస్ పార్టీ గురించి నాకు తెలియదండి, మేమైతే చూసుకుంటూ ఊరుకోము. డెఫినెట్గా వాళ్ళు ఎంత షార్ప్గా మాట్లాడితే అంత గ్రౌండ్ ఎక్కువనే అంటాం తప్పితే ఊరుకోము. ఎందుకంటే రావచ్చు, పోవచ్చు, బిజినెస్లు చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, కలిసి ఉన్నాం కదా ప్రజలం. 12 ఏళ్లలో ఎక్కడన్నా ఒక్కసారి తెలంగాణ వాళ్ళం ఇబ్బంది పెట్టినామా? ఎవరినన్నా హ్యాపీగా వెల్కమ్ చేసినాం కదా. ఎక్కడెక్కడ ఉన్న అమెరికా ఉన్న ఆఫ్రికా ఉన్న రారానైనా ఇండస్ట్రీ పెట్టుకోమంటున్నాం. ఆంధ్ర వాళ్ళు కూడా పెట్టుకోండి కదా, మా పిల్లలకే ఉద్యోగాలు వస్తాయి కదా. ప్రాబ్లం అది కాదు. ప్రాబ్లం ఏంది? నువ్వు పొలిటికల్గా ఇంటర్ఫియర్ అయితే మాత్రం కుదరదు. సింపుల్. అక్కడ పాలిటిక్స్ చేసుకోండి, ఇక్కడ బిజినెస్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. కవిత గారు, టీఆర్ఎస్ భవిష్యత్తు ఏం కనిపిస్తుంది? మీరు చేపట్టిన జనం బాట కార్యక్రమాలకి పెద్దగా జనం కనపడటం లేదు. ఏ పెద్ద నాయకుడు కూడా మీ పార్టీలో చేరలేదు ఇప్పటిదాకా. ఏం ఫ్యూచర్ ఎట్లా కనిపిస్తుంది మీకు? యాజ్ ఐ సెడ్, నేను జనం దగ్గరికి, వాళ్ళ సమస్యల దగ్గరికి వెళ్ళినా అండి. నేను వెళ్ళి ఆ మాట్లాడినటువంటి సమస్యలలో దాదాపు ఒక 20-25 సమస్యలు ప్రభుత్వం స్పందించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మొన్న మా పార్టీ పెట్టినాక వితిన్ 1 వీక్ మేము పోయి ఒక పెద్ద సభ పెట్టి మహబూబ్ నగర్లో పాలమూరు రంగారెడ్డి సంగతి ఏంది, మీరు చేస్తారా చేయరా, డెడ్లైన్ ఇచ్చి దసరా తెల్లారి నుంచి పాదయాత్ర చేస్తానగానే ముఖ్యమంత్రి గారు వెళ్ళి 2 రోజులు మహబూబ్ నగర్లో ఉండి రివ్యూ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకన్నా ఎక్కువ ప్రతిపక్షాలు సాధించే విజయాలు ఏముంటాయి ప్రజాస్వామ్యంలో? 1. 2, మాది కొత్త పార్టీ, 40-50 రోజులు ఉడగాలి ఇంకా పెట్టి.
ఇప్పటికే పెద్ద నాయకులు రావాలి, ప్రజలంతా రావాలి అంటే ఎందుకు వస్తారండి? మ్యాజిక్ కాదు కదా. మేమేందో తెలవాలి, మమ్మల్ని నమ్మాలి, మా ఇష్యూ ఏందో చూడాలి. దానికి సంబంధించి మేము ఇలా జెండా పండుగ కార్యక్రమాలు చేసినాం. 20వ తారీఖు అయితే అది అయిపోతుంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో జెండాలు ఎగిరిన తర్వాత, మా జిల్లాలలో ఆఫీసులు పెట్టుకున్న తర్వాత మేము ఒక వ్యవస్థగా నిలబడతామనే విశ్వాసం వచ్చినాకనే ప్రజలు వస్తారు. నాకున్న 20 years ఆఫ్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్లో నువ్వు సిన్సియర్గా ఉండి, సీరియస్గా ఉండి, ఒక మంచి పార్టీ స్ట్రక్చర్ కార్యకర్తలను బిల్డ్ చేసుకుంటే ప్రజలు ఖచ్చితంగా మద్దతు ఇస్తారు. ఆ ప్రయత్నంలో నేనున్నా. వీఆర్ బిల్డింగ్, బ్రిక్ బై బ్రిక్ కడతాం కదా. అంత ఇమీడియట్గా తెల్లారికల్లా మెజిషియన్ లాగా అవ్వడానికి ఏముండదు. డెఫినెట్గా కష్టపడాలి, కష్టపడతాను. అల్టిమేట్గా ఈ కష్టం పార్టీ నిర్మాణంలో ప్రజల కోసమే జరుగుతుంది. కవిత గారు, ఎందుకు మీ మీటింగ్లకు జనం రావడం లేదని చాలా వీడియోస్లో కనిపిస్తుంది. ఏమవుతుందండి ఇప్పుడు కన్విన్స్ కావడం లేదా? నేనేమంటున్నా అంటే మా ఫార్మాట్ అది కాదు. జనం బాట ఫార్మాట్, పబ్లిక్ని మొబిలైజ్ చేసే ఫార్మాట్ కాదు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళాలి. అది కూడా జాగృతిలో ఉన్నప్పుడే చేసాం మేము. అది ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళాలి. ఈ మొన్న పాలమూరు రంగారెడ్డిలో ఫార్మాట్ మార్చి పెద్ద మీటింగ్ పెట్టాము. చాలా మంది జనం వచ్చారు. అక్కడ మీరు కూడా చూసారు. సో జనం మొబిలైజ్ చేసే మీటింగ్స్ ఒకటి ఉంటాయి. ఎక్కడైతే జన బలం చూపించాలో అది వేరే ఉంటుంది. సమస్య మీద మాత్రమే మాట్లాడడానికి ఓన్లీ ఆ గ్రామస్తులకి అక్కడికి వెళ్ళి చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎంతో ఖర్చు పెట్టి, ఎంతో షో ఆఫ్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోలేదండి ఎన్నికలలో. ఎక్కడ పోతే అక్కడ జనాలు వచ్చారు కదా, అధికారం రాలేదు కదా. సో జనాలు వస్తే అధికారం వస్తుందని కాదు. సినిమా యాక్టర్లు వచ్చి సభలు పెడితే కూడా జనాలు వస్తారు. అందరికీ అధికారం రాదు కదా. సో అల్టిమేట్గా సిన్సియర్గా సీరియస్ పాలిటిక్స్ చేయాలనుకుంటున్నాను. పొలిటికల్ ఫార్మాట్ మార్చాలనుకుంటున్నాం. సొసైటీలో ఉన్నటువంటి అందరిని ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఆ ప్రయత్నంలో ఉన్నాం. మంచి స్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం. ఒక డిఫరెంట్ పాలిటిక్స్ని చూపిస్తాం తెలంగాణ. కవిత గారు, ఆంధ్ర పాలకులకు సంబంధించి లేకపోతే విగ్రహాలు పార్సల్ చేస్తామని ఇటీవల స్టేట్మెంట్ పాస్ చేశారు. సో అఫ్ కోర్స్ మళ్ళీ క్వశ్చన్ రైజ్ అవుతుంది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మీరు అన్నా కూడా ఖమ్మంలో ఒక పెద్ద విగ్రహం, సుమారుగా నాకు తెలిసి 80-90 అడుగుల విగ్రహం అయి ఉంటుంది, ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు చేశారు. దానికి ముఖ్య అతిథిగా వెళ్ళింది కేటీఆర్ గారు. సో తెలంగాణలో గత 10 ఏళ్లలో ఎన్టీఆర్ గారి తండ్రి చనిపోతే, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తండ్రి చనిపోతే కేసీఆర్ ప్రత్యక్షంగా వెళ్ళి ఆయనకి నివాళులర్పించడం కానీ, తర్వాత ప్రభుత్వం లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం, తర్వాత కృష్ణ గారి ఇంటికి వెళ్ళడం. కానీ కంటోన్మెంట్లో ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న చనిపోతే కేసీఆర్ గారు బయటికి రాలేదు. గతంలో తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి ఒక్క విగ్రహాన్ని అఫీషియల్గా అమరుల స్తూపం ఇనాగ్రేట్ చేయలేదు. ఇప్పుడు మీరు ఆంధ్ర విగ్రహాలు పార్సల్ చేస్తామంటున్నారు. మీరు పోరాడాల్సింది కేవలం కాంగ్రెస్ పార్టీతో, బీఆర్ఎస్ పార్టీతో కూడా. సో దాన్ని సమర్థిస్తున్నారా? ఇప్పుడు రేపటి రోజున నిజంగానే మళ్ళీ వాళ్ళతో పోరాడతారా? నేను ముగ్గురితో ఫైట్ చేయాలబ్బా. డాడీతోని, మోడీతోని, రేవంత్ రెడ్డి గారితో, అందరితో ఫైట్ చేయాలి. అందరితో చేస్తా కూడా నేను. పాయింట్ ఏంటంటే ఇక్కడ మానవ సంబంధాలు వేరు, రాజకీయ అంశాలు వేరు. మానవీయ కోణంలో ఒక హరికృష్ణ గారు చనిపోయినా, కృష్ణ గారు చనిపోయినా వెళ్ళి పరామర్శించడం అన్నది తప్పేం కాదు. అవి మానవత్వం బేస్డ్గా ఉంటాయి. ఎప్పుడైతే విగ్రహాలు పెట్టి వాటి చుట్టూ రాజకీయాలు వెళ్తారో వాటిని వ్యతిరేకిస్తాం. అది ఇప్పుడు కాదు, మనం ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తాం. ఉద్యమకాలంలో కాశీ బ్రహ్మానందరెడ్డి గారి విగ్రహానికి మసిపూసి మన నిరసన తెలియజేసినాం. సో విగ్రహాల చుట్టూ ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడటంతో ఏమవుతుంది? మొన్న నల్గొండలో ఒక పాపులర్ నాయకుడు విగ్రహానికి అవమానం జరిగింది. ఎందుకు జరుగుతుంది? ఇట్లా రెచ్చగొట్టే వాళ్ళతో జరుగుతుంది. ప్రజలను కలిసి ఉన్నాం కదా 12 ఏళ్ళ నుంచి, ఏం లేదు. వాళ్ళు రెచ్చగొడుతుంటే దాన్ని అడ్డుకట్ట వేయడానికి నేను కూడా చెప్పిన, ఎస్ మీరు అట్లా మాట్లాడితే మాత్రం మా ప్రతిస్పందన కూడా వేరే రకంగా ఉంటుందని చెప్పినాం. దానికి కట్టుబడి ఉన్నాం. మళ్ళీ చెప్తున్నాం, మనుషులుగా కలిసి ఉందాం, రాష్ట్రాలుగా విడిపోయినాం. రాజకీయాలు వేరు, మానవ సంబంధాలు వేరు అనే డిగ్నిటీ ఆంధ్ర పొలిటీషియన్స్ మెయింటైన్ చేస్తే మేము అంతకన్నా ఎక్కువ డిగ్నిఫైడ్గా ఉంటాం. వాళ్ళు వచ్చి పాలిటిక్స్ చేయాలనుకుంటే మాత్రం అంతకన్నా ఎక్కువ పరుషంగా మేము కూడా మాట్లాడాలి. మీరు మోడీ డాడీతో కొట్లాడాలి, రేవంత్ రెడ్డి కూడా అంటున్నారు. గతంలో మీరు బయటకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేద్దామని అనుకుంటున్నారు అని మాట్లాడి, ఇప్పటికీ ఆ విలీనం అనే సందర్భించి దానికి సంబంధించి అదే ఉందా, లేదంటే ఇంకేమన్నా అవగాహన ఒప్పందం జరుగుతుందా అనేది మీకు ఏమైనా సమాచారం ఉందా? బీఆర్ఎస్ను బీజేపీ నాకు ఇంటర్నల్ సమాచారం ఇప్పుడు లేదు, ఎందుకంటే చాలా రోజులు నేను మాట్లాడట్లేదు. కాకపోతే మామూలుగా పాలిటిక్స్ అబ్జర్వ్ చేసేటటువంటి పర్సన్గా చెప్పాలంటే చాలా కోఆర్డినేషన్తో బీఆర్ఎస్ బీజేపీ పనిచేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతున్నది. మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికలలో కూడా ఎంపీ రఘునందన్ రావు గారు డైరెక్ట్గా మైపాల్ రెడ్డి గారి కారులో కూర్చొని అక్కడికి వెళ్ళి వారికి ఓటేసి వచ్చి గెలిపించడం. ఏమన్నా అంటే మా పార్టీ చెప్పింది కాబట్టి అని. నారాయణపేట లాంటి ప్లేస్లో అక్కడ కూడా డైరెక్ట్గా బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోవడం. అంటే లోకల్ బాడీలో చాలా రకాల అండర్స్టాండింగ్స్లో కూడా క్లారిటీగా అర్థమైంది వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు అని చెప్పి. డైరెక్ట్గా అయితే నాకు తెలియదు, ఇంటర్నల్ సమాచారం అయితే నాకు. నెక్స్ట్ ఎన్నికలకు కూడా కలిసి పోటీ చేస్తారంటారా? అసెంబ్లీ కానీ పార్లమెంట్ కలిసి పోటీ అయిపోయినా కాంప్రమైజ్గా పోటీ చేస్తారని మాత్రం. ఎన్నికలకు ముందు కానీ తర్వాత కలిసే అవకాశం ఉందని మీకు? కాంప్రమైజ్ అయితే అవుతారు. ఎక్కడ అంటే నువ్వు ఇక్కడ ఈయనని పెట్టు, నేను అక్కడ ఇంకోగని పెడతా, ఆ టైప్లో కాంప్రమైజ్ అయితే అవుతారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ ఏ పార్టీల మధ్య ఉండే అవకాశం ఉంది తెలంగాణలో? నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ టీఆర్ఎస్ నంబర్ 1 ఉంటుంది మా పార్టీ.
నెంబర్ 2లో కాంగ్రెస్ ఉంటుందో బీఆర్ఎస్ ఉంటుందో వాళ్ళిద్దరు తెలుసుకోవాలి. కానీ కాంగ్రెస్ బీజేపీ నుంచి ప్రధానంగా వచ్చే మీ మీద ఆరోపణ ఎప్పుడైనా మళ్ళీ తండ్రి కూతురు కలిసిపోతారు, కవిత సీరియస్గా పార్టీ లేదు. వాళ్ళు అట్లా కోరుకుంటున్నారు పాపం మనం కలిసిపోవాలని. కాకపోతే నేను చెప్పిన కదండి, తెలంగాణ వాళ్ళకు రేషం ఎక్కువ ఉంటుంది. నేను చెయ్యని తప్పుకు నన్ను సస్పెండ్ చేసిన తర్వాత, ఇంకా చాలా రకరకాల పర్సనల్ అటాక్స్ నా మీద చేసిన తర్వాత, ఒక ఆడబిడ్డనని చూడకుండా బీఆర్ఎస్ సోషల్ మీడియా అన్ని రకాల లేయర్స్ని మర్చిపోయి అటాక్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత డెఫినెట్గా మనసు ఇరిగిపోయిందండి. మళ్ళీ కేసీఆర్ గారితో పొలిటికల్గా కలిసే ప్రసక్తే లేదు. దాంట్లో వేరే అనుమానం అక్కర్లేదు. వేరే ఏ పార్టీతో కూడా కలిసి పోటీ చేయం, ఒంటరిగానే ఎన్నికలలో పోటీ చేస్తాం. ప్రజల దగ్గరికి పోతాం, ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తాం, మా ఎజెండా చెప్పుకుంటాం. వారి దయ ఉంటే అధికారంలో ఖచ్చితంగా వస్తాం. రాజకీయంగా కలవరు, కానీ ఒక కూతురుగా నాన్న దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందా నియరెస్ట్ ఫ్యూచర్లో? ఇప్పుడు అట్లా రిలేషన్ లేదండి, ముందున్నంత మంచి రిలేషన్ లేదు. ఏమైనా సందర్భం వస్తే ఎప్పుడన్నా అది డిఫరెంట్ స్టోరీ. రాఖీ పండుగ కూడా వస్తుంది కదా కవిత గారు, మరి కేటీఆర్ గారికి రాఖీ కట్టబోతున్నారా? వర్చువల్ రాఖీ కడదాం. వర్చువల్ రాఖీ. రైట్. బీఆర్ఎస్ పార్టీ మీద బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ గత 10 ఏళ్ల పాటుగా చేసిన ప్రధానమైన ఫస్ట్ మాట ఏంటంటే కుటుంబ పాలన అని. నిజంగా కుటుంబ పాలన మీరు యాక్సెప్ట్ చేస్తారా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా? బీఆర్ఎస్లోనా? ఇవాళ మీరు ఒకటి గమనించాలండి, బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ప్రజల్లోంచి గెలిచి వచ్చారు, కేటీఆర్ గారు ప్రజల్లోంచి గెలిచి వచ్చారు, నేను కూడా ప్రజల్లోంచి గెలిచి వచ్చాను. అదే ప్రజలు నన్ను ఒకసారి ఓడించారు, ఒకసారి గెలిపించారు. అది కుటుంబ పాలన అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇవాళ ఒక రేవంత్ రెడ్డి గారు తప్పితే వాళ్ళ 6 మందో 7 మందో బ్రదర్స్లో ఎవరు కూడా జెడ్పీటీసీ కూడా గెలవలే. కానీ కొడంగల్ నియోజకవర్గం అఫీషియల్ అన్అఫీషియల్ అన్ని కార్యక్రమాలకు ఒక బ్రదర్ పోతారు. కామారెడ్డి నియోజకవర్గం అఫీషియల్ అన్అఫీషియల్ కార్యక్రమాలకు ఇంకో బ్రదర్ పోతారు. అందాల పోటీలు, ప్రభుత్వం డబ్బుతో ఖర్చు పెట్టినటువంటి అందాల పోటీలకు ఒక బ్రదర్ని గెస్ట్గా పిలుస్తారు. కలెక్టర్లకు ఫోన్లు వాళ్ళ కుటుంబ సభ్యులే చేస్తారు. బట్టి విక్రమార్క గారి, ఇక అందరి పేర్లు తీసుకుంటే బాగుండదేమో కానీ, వారి ఫ్యామిలీ మెంబర్స్ డైరెక్ట్గా ఫోన్లు చేస్తారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కొడుకు వాళ్ళందరూ డైరెక్ట్ ఇన్వాల్వ్ అవుతారు. తుమ్మల నాగేశ్వరరావు గారు టోటల్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవుతుంది. కోమటిరెడ్డి గారి బ్రదర్స్ మీ వాళ్ళ సంగతి తెలుసు, వాళ్ళందరూ ఉన్నారు. సో ప్రజల్లో గెలిచి వచ్చినటువంటి వాళ్ళదేమో కుటుంబ పాలన అన్నాడు. ఇవాళ ప్రజల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ గెలవని వాళ్ళు కూడా ఫోన్లు వేసి 1000 కోట్ల ప్రభుత్వ భూములు అప్పనంగా మింగుతుంటే ఇది డెఫినెట్గా కుటుంబ పాలనే. ప్రభుత్వ భూములు అందుకే రక్షిస్తామని చెప్పిన మొన్ననే ఒక సిరీస్ స్టార్ట్ చేసినాం. ప్రభుత్వ భూములు ఏవైతే దోపిడీ చేస్తూ ఉన్నారో వాటిని ఎక్స్పోజ్ చేసే సిరీస్, అది కంటిన్యూ చేస్తాం. అందులో అందరికన్నా పెద్ద పాత్ర ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులదే ఉన్నదనేటటువంటిది ఇదే రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. దాన్ని గట్టిగా ఎక్స్పోజ్ చేస్తాం. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒక స్టేట్మెంట్ చేశారు, ఆకాశం కింద ఏం చేయాలనో అన్నీ చేస్తాం, రాజకీయాలు పశ్చిమ బెంగాల్ ఎట్లా గెలిచినాం, అస్సాంలో ఎట్లా గెలిచినాం, వేరే రాష్ట్రం ఎట్లా గెలవాలో తెలుసు, నెక్స్ట్ తెలంగాణలో ఖచ్చితంగా ప్రభుత్వంలోకి వస్తాం, కింద మీద వేస్తాం అంటున్నాం. అదే నేనేమంటున్నా అంటే, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో అధికారంలో ఉన్నారు కాబట్టి, డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏదంటే అది చేస్తాము అని అంటున్నారు. కాకపోతే తెలంగాణకు రావాల్సినటువంటి ఏ ఒక్క వాటా రాకపోయినా ఈ అరవింద్ మాట్లాడాడు. కృష్ణా నీళ్లు అన్యాయం జరుగుతున్న అరవింద్ మాట్లాడాడు. గోదావరి కావేరి లింకేజ్ పదే చెప్తూ వస్తున్నాం మేము, అది పోలవరం నుండి కాదు, మన దగ్గర ఉన్నటువంటి తుపాకులగూడెం దగ్గర నుంచి జరిగితేనే తెలంగాణకు గోదావరి నీళ్ళలో వాటా వస్తుంది. చారిత్రక అన్యాయం జరుగుతుంది. ఆ విషయాన్ని ఇక్కడ బీజేపీలో ఉన్న 8 మంది ఎంపీలు ఆపాలి. ఎట్టి పరిస్థితుల్లో బనకచెర్ల కట్టకూడదు. మన ముఖ్యమంత్రి గారికి అవగాహన లేక ఆయన తీసుకొని వాళ్ళు 200 టీఎంసీలు అంటున్నారు, కానీ మనం ఇంకా వాడుకుంటలేం గోదావరి వాటర్ అంతా. కాబట్టి ఆ విషయంలో బీజేపీ ఎంపీలు మాట్లాడాలి, ముఖ్యంగా అరవింద్ మాట్లాడాలి. తిమ్మిని బమ్మిని చేస్తాం, బమ్మిని తిమ్మి చేస్తాం అనుకుంటే ఇది బెంగాల్ కాదు, ఇది తెలంగాణ. ఖచ్చితంగా తిరగబడుతుంది. ఇక్కడ రక్షణ సేనగా మేము ఉన్నాం కాబట్టి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కూడా మేము రక్షిస్తాం. అరవింద్ మీద పోటీ చేసే అవకాశం కవిత ఉందా, లేదంటే ఇంకెక్కడి నుంచి పోటీ చేస్తాం అనుకోదు? టీఆర్ఎస్ నుంచి నెక్స్ట్ ఎలక్షన్ ఇంకా చాలా టైం ఉంది కదా బ్రదర్, ఆలోచించలే ఇంకా దాని గురించి. ముందు పార్టీ నిర్మాణంలో ఉన్నాం, టైం వచ్చినప్పుడు 10 ఏళ్ళ అధికారంలో ఉన్న సమయంలో మీరు దోచుకున్న డబ్బులతోనే పార్టీ నడిపిస్తున్న విమర్శ ఒకటి ఉంది. ఇటీవల రఘునందనరావు కూడా మీ మీద అదే ఆరోపణ చేశారు. మీ పార్టీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. మీ సమాధానం ఏంటి? అంటే తనేమో మా పార్టీకి జనాలే వస్తలేరు అంటారు, మీరేమో మా పార్టీ దగ్గర పైసలు బాగున్నాయి. నేను చెప్పేది ఏంటంటే, బీఆర్ఎస్ 10 ఏళ్లలో నన్ను నా నిజామాబాద్ దాటి బయటకు ఒక్క దగ్గర కూడా వెళ్ళనియాలి. తీసుకునే ఎటువంటి నిర్ణయాల్లో నా పాత్ర లేదు. అది ఏ నిర్ణయమైనా కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కడ నా పాత్ర లేదు. నేను చాలా పౌరుషం గల వ్యక్తినండి. నేను డే 1 నుంచి ఇప్పటి వరకు నాకున్న ఐటీ రిటర్న్స్ కానీ, నాకున్న ఆస్తులు కానీ, మీరు సోషల్ ఆడిట్ చేసుకున్నా నేను రెడీ, ఫైనాన్షియల్ ఆడిట్ చేసుకున్నా నేను రెడీ. ఒక 3 ఏళ్ళు ఈడీ, సిబిఐ మొత్తం దువ్వెన బట్టి చూసినారు నాకున్న ఆస్తులు కానీ ఏది కానీ. నేను అనేది ఏంటంటే, నేను డిక్లేర్ చేసిన ఆస్తులు తప్పితే నా దగ్గర ఇంకొక పైసా కూడా ఎక్కువ లేదు. అది ఫస్ట్ నుంచి ఉన్నటువంటి యూఎస్ నుండి ఉన్నప్పటి నుంచి కూడా మాకున్న ఆస్తులే, వాటినే కాపాడుకుంటూ వస్తాం.
ఎవరో ఇచ్చేటటువంటి డబ్బులతో ఇంకేదో అవినీతి డబ్బుతో నేను రాజకీయం చేస్తున్నాను రఘునందన్ రావు గారు అంటున్నారు. మరి బీజేపీ పార్టీకి ఇవాళ దేశంలో అన్ని పార్టీల కన్నా ఎక్కువ ఎలక్టోరల్ బాండ్స్ ఎట్లా వచ్చినాయి? వాళ్ళు ఏం చేసిరని ఇస్తున్నారు వాళ్ళందరూ? అంటే ఎంత అవినీతికి పాల్పడుతుంది బీజేపీ? ముందు రఘునందన్ రావు అది మాట్లాడాలి, ఆ తర్వాత నా గురించి మాట్లాడాలి. థ్యాంక్ యూ. కవిత గారు, బండి భగీరథ కేసు విషయంపై మీ అభిప్రాయం ఏంటంటే 9 రోజుల పాటుగా కనిపించకుండా పోవడం, ఎక్కడ లేని విధంగా ఇక్కడ సిట్ ఏర్పాటు చేయడం, దానికి 9 రోజుల పాటు కనిపించిన దాంట్లో కొన్ని పేర్లు బహిరంగంగా బాధితురాల తల్లి బయటికి లీక్ చేసిన పోలీసులు ఇంకా వాళ్ళపై విచారణ ఇచ్చకపోవడం ఎట్లా అనిపిస్తుంది వెనుక? అంటే డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారిని కాపాడడం కోసం చాలా ప్రయత్నాలు చేసినారు, అందులో డౌట్ ఏం లేదు. అల్టిమేట్గా ఒక 8-9 డేస్ తర్వాత ఆ అబ్బాయి సరెండర్ అయ్యాడు. ఇప్పుడు లెటర్స్ చట్టం ఏం చర్యలు తీసుకుంటో చూద్దాం. ఎందుకంటే సెక్షన్స్ మనందరం ఫైట్ చేసి గట్టిగా వాయిస్ చేసిన తర్వాత స్ట్రిక్ట్ సెక్షన్సే పెట్టారు పాక్సోలో. సో అది రిజల్ట్ ప్రాపర్గా వచ్చేటట్టుగా గట్టిగా ప్రభుత్వం తరఫు నుంచి వాదనలు వినిపించాలని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. విద్య, వైద్యం, ఉద్యోగాల మీద కేసీఆర్ ప్రభుత్వం అదే హామీలు ఇచ్చింది, వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. అదే హామీలతో వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ సక్సెస్ కాలేదు. మీ రోడ్ మ్యాప్ ఏంటి? మీరు అవుతారా లేకుంటే వాళ్ళగా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది? విద్యలో మాకు చాలా పెద్ద గోల్ ఉందండి. అది ప్రైవేట్ అయినా ప్రభుత్వం అయినా మా తెలంగాణ బిడ్డల మీద ఒక్క రూపాయి కూడా భారం పడకూడదని నేను బలంగా ప్రైవేట్ స్కూల్ అనుకుంటున్నాను. పెద్ద పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి వాళ్ళు మీ డిమాండ్ ఒప్పుకుంటాయి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వమంటే? ఫ్రీ ఎడ్యుకేషన్ ఎందుకు ఇస్తామండి? మేము కడతాం కదా డబ్బులు ప్రభుత్వం నుండి. ప్రైవేట్ స్కూళ్ళకు ఎట్లయితే ఫీ రియంబర్స్మెంట్ కడతా ఉన్నారో దాన్ని ఇంకా పెద్ద స్కేల్లో కడతాం. ఎప్పటి వరకు ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బలంగా తయారయ్యేంత వరకు, ప్రభుత్వ పాఠశాలకు రావాలని ప్రజలు కోరుకునేలా చేసేంత వరకు కూడా డెఫినెట్గా చేస్తాం. అల్టిమేట్గా ప్రజల మీద భారం పడొద్దు అన్నది మా ఉద్దేశం. మా పాలసీ ఏంటంటే ప్రతి ఊరిలో ఒక బడి ఉండాలి, తరగతికి ఒక టీచర్ ఉండాలి. బడి ఎంత ఇంపార్టెంటో, గుడి ఎంత ఇంపార్టెంటో బడి అంత ఇంపార్టెంట్ అన్నది మా ఉద్దేశం. ఎస్పెషలీ ప్రైమరీ అప్ టు 5th క్లాస్ ఊరిలో కనీసం బడి లేకపోతే అసలు అది ఊర్లాగా కూడా ఉండదండి. ఆ విషయం మర్చిపోయి ముఖ్యమంత్రి గారి వల్ల 27,000 నుంచి 4,000 కుదిస్తామని చెప్తున్నారు. రెండవది వైద్యంలో మా టార్గెట్ ఏంటంటే 100% ఫ్రీ వైద్యం జరగాలి. నేనే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేశాను. యూఎస్లో నాకు యాక్సిడెంట్ అయినప్పుడు 100% ఫ్రీ వైద్యం సాధ్యమైంది. ఆ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది, దాంతో చేద్దాం అనుకో. 2 వైద్యంలో ఇవాళ ఉన్నటువంటి అంశం ఏంటంటే అండి, ఒక సర్జరీ అయితే ఇంకోటి అయితే చేయడంతో పాటు ఏదైతే మందుల ఖర్చు ఉంటుందో అది చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఇవాళ మీకు మాట ఇస్తా ఉన్నా అండి, ఆర్టీవీ ద్వారా మాట ఇస్తా ఉన్నాను. రేషన్ షాపులు ఎట్లా పెట్టయితే బియ్యం ఇస్తారో ఆ స్థాయిలో ప్రతి ఊర్లో షుగర్కి కానీ, బీపీకి కానీ, క్యాన్సర్ పేషెంట్స్కి కానీ డైరెక్ట్గా మా ప్రభుత్వం మందులు ఇస్తాం. మంచి బ్రాండెడ్ కంపెనీస్తో మాట్లాడి బెస్ట్ రేట్స్లో తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాం, ప్రజలకు ఇస్తాం. ఎందుకంటే ఆ స్థాయిలో ఇవ్వకపోతే ఆ ఖర్చు భరించలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఇవాళ మీరు ఏ రిపోర్ట్స్ చూసినా 60 to 70% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద ఖర్చు అవుతుంది. సో ఆ బాధ్యత, ఆ సోషల్ ఆబ్లిగేషన్ అనేది ప్రభుత్వాలు తీసుకోవాలని నేను బలంగా నమ్ముతున్నా. కాబట్టి మంచి ఎక్స్పర్ట్స్తో మాట్లాడిన తర్వాతనే నేను ఆ ఎజెండా తయారు చేసుకున్నాను. ఫెయిల్ అయ్యే ఆస్కారం లేదు. ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంది, ఇచ్చే మనసు లేదు కాబట్టి ఫెయిల్ అయిన తప్పితే ఇంకో 4 లక్షల ఉద్యోగాలు అన్నారు. మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 2 లక్షలు అని చెప్పేసి ఇవ్వలేకపోయింది. గతంలో కేసీఆర్ ఇంటికి ఉద్యోగం అన్నారు, అది కూడా ఇవ్వలేకపోయింది. అసలు 4 లక్షలు ఉద్యోగం ఇచ్చే కెపాసిటీ ప్రభుత్వానికి ఉంటుందా? ఆచరణ సాధ్యమైన హామీ అది. ఒకే నోటిఫికేషన్ తో కూడా నేనేమన్నా ఫస్ట్ ఇయర్దే చెప్పాను, నేను మొత్తం గవర్నమెంట్ చెప్పాను. ఫస్ట్ ఇయర్లోనే 1,00,000 ఉద్యోగాలు సూపర్ న్యూమరరీ జాబ్స్ ఉద్యమకారుల కోసం క్రియేట్ చేస్తాం. మేము క్రియేట్ చేసిన సూపర్ న్యూమరరీ జాబ్స్లో ఉన్న ఉద్యమకారులే మా ఫ్రీ హెల్త్, ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా కంటిన్యూస్గా సోషల్ ఆడిట్ చేసుకుంటూ ఉంటారు. ఆ పథకాలు కరెక్ట్గా నడిచేటట్టుగా చూస్తారు. 2, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మా పాలసీ ఏదైతే ఉందో ప్రతి ఊరిలో బడి ఉండాలి, తరగతికి ఒక టీచర్ ఉండాలని, దానికే మాకు 2 లక్షల టీచర్లు పడతారు. ఈయనేమో తగ్గించాలనుకుంటున్నాడు, మేమేమో పెంచాలనుకుంటున్నాం. హాస్పిటల్లో ఇవాళ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ రెగ్యులర్ చేయాలనుకుంటున్నాం. ఒకే నోట్ ఇప్పటికి యాజ్ ఆన్ టుడే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నటువంటి టైంలో కూడా ప్రభుత్వంలో కేవలం ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, 40,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, నింపడం లేదు. సో ఉద్యోగాలు ఉన్నాయి, ప్రభుత్వాలకు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంది, కానీ నింపడం లేదు. ఎందుకంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్లను పటిష్టం చేయడం తగ్గించి ప్రైవేట్ వాళ్ళకి డోర్లు తెరుస్తున్నారు కాబట్టి ఇవ్వాలనుకుంటున్నారు. అంతకుమించి వేరే ఏం లేదు. రేవంత్ రెడ్డి అంటున్నాడు ఖజానా మొత్తం సున్నా ఉంది, అసలు నడిపే పరిస్థితి లేదు అని చెప్తున్నాడు. అసలు రేపు మరి మీరు ప్రభుత్వానికి వస్తే మీరు డబ్బులు ఎక్కడ సంపద ఎట్లా సృష్టిస్తారు? ఖజానా సున్నా లేదండి. రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పాలమూరు రంగారెడ్డిలో 8,000 కోట్లు ఆయన తీసుకొచ్చి మేము ఇచ్చినామని మొన్న చెప్పడం జరిగింది. అందులో 6,000 కోట్లు కాంట్రాక్టర్లకి ఇచ్చారు డైరెక్ట్గా. సో ఆయన ప్రయారిటీస్ వేరే ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. తెచ్చిన అప్పులు నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టాలి కదా, పెట్టలేదు కదా, డైరెక్ట్గా కమిషన్ల కోసం ఇస్తున్నటువంటి పరిస్థితి. పోనీ 6,000 కోట్లు ఇస్తే ఎక్కడన్నా ఒక కాంట్రాక్టర్ ఒక తట్టెడు మట్టి ఎత్తుకొచ్చిందంటే లేదు, ఎక్కడే లేదు, డైరెక్ట్గా వేయడం జరిగింది. సో వాళ్ళ ఇంటెన్షన్ బాగాలేదు.
మా ఇంటెన్షన్ బాగుంది కాబట్టి ఖచ్చితంగా చేయగలుగుతామని నేను బిలీవ్ చేస్తాను. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మీరు కూడా ఒప్పుకుంటున్నారు, ఆ ఆరోపణలు సమర్థిస్తున్నారు. రేపు మీరు అధికారంలోకి వస్తే ఆ అవినీతి సొమ్మును కక్కిస్తారా? అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ని, మన మంత్రిగా ఉన్న హరీష్ రావు లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం అని ఉంటుందా? నేను చెప్పే కదండి ఓపెన్గా, ఇంతకుముందు కూడా చెప్పిన 2014 నుంచి జరిగినటువంటి అనేక భూములకు సంబంధించిన అంశాలైనా అనేక అంశాల మీద కూడా డెఫినెట్గా ఎంక్వైరీ చేస్తామని చెప్పి. మేడం, కల్వకుంట్ల కవిత గారు నెక్స్ట్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? సిద్దిపేట టార్గెట్గా మీరు పెట్టుకున్నారు, ఎందుకంటే మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ప్రధానంగా సిద్దిపేటనే టార్గెట్ చేశారు. సిద్దిపేట నుంచే బరిలో దిగుతారా? అది ఇంకా డెసిషన్ తీసుకోలేదండి, చాలా టైం ఉంది కదా ఎలక్షన్స్కి. ఇప్పుడే తొందర ఎందుకు? మా పార్టీ నిర్మాణం కావాలి, తర్వాత నిర్ణయం ఉంటుంది. మీరు అమ్మగా పరిణితి చెందాలని అనుకుంటున్నారు. సో తెలంగాణ అంటేనే కవితక్క అని అంటారు. సో అమ్మగా పరిణితి చెందడం అంటే చాలా బిగ్గెస్ట్ టాస్క్. మరో జయలలిత కాబోతున్నారా? అంటే ఒకటి ఒక మదర్లీ యాటిట్యూడ్తో పరిపాలన జరగాలి, మదర్లీ యాటిట్యూడ్స్తో సమస్యను అర్థం చేసుకోవాలి, దాన్ని హైలైట్ చేయాలి. అక్క అంటే తక్కువ బాధ్యత, అమ్మ అంటే ఎక్కువ బాధ్యత. సో బలంగా సమాజం యొక్క బాధ్యత తీసుకోవాలనుకుంటున్నా కాబట్టి పరిణితి చెందాలనుకుంటున్నానని చెప్పిన. నేను పరిణితి చెందినా అని చెప్పలే. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ ఎస్ డెఫినెట్లీ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, ఆ సమస్యల మీద కొట్లాడతాను, ప్రజల పక్షాన నిలబడతాను. బతుకమ్మ అంటేనే కవిత గుర్తుకొచ్చే పరిస్థితి మొదటి ప్రభుత్వంలో. ఆ తర్వాత ఎంపీగా ఓడిపోయిన తర్వాత కొంత గ్యాప్ వచ్చింది, ఒక ఏడాది పాటుగా కొంత నిధులు కేటాయించలేదనో గ్యాప్ వచ్చింది. సో ఎందుకు అంటే మొదటిసారి ఉన్నటువంటి ప్రియారిటీ సెకండ్ సారికే కవిత గారికి నిధులు కేటాయించకపోవడం, మరి అమెరికా వెళ్ళి కూడా బతుకమ్మ ఆడొచ్చారు, ఇక్కడ ఎందుకు అంత ప్రాధాన్యత తగ్గింది అనుకో? నాకెప్పుడు గవర్నమెంట్ నిధులు ఇవ్వలేదు, గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇవ్వలేదు, నేను బతుకమ్మ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇవ్వలేదు. మేము జాగృతి నుండి మేమే చేసుకున్నాం బతుకమ్మ ఎప్పుడైనా కూడా. అయితే గవర్నమెంట్లోకి రాగానే నన్ను బతుకమ్మకు కూడా బయటికి వెళ్ళొద్దు అని చెప్పి రిస్ట్రిక్షన్ పెట్టిన మాట మాత్రం వాస్తవం. బతుకమ్మ ఆడటానికి వెళ్తా అంటే కూడా వెళ్ళొద్దు, నువ్వు నిజామాబాద్లోనే ఉండాలని రిస్ట్రిక్షన్ పెట్టిన మాట వాస్తవం. ఆ తర్వాత కూడా జాగృతి నుండి మేము ఎక్కడికక్కడ కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం. ఇప్పటికి కూడా విదేశాలలో కూడా జాగృతి శాఖలు అనేకం చేస్తున్నాయి. ఇతరులు చేసే బతుకమ్మకు కూడా ఇన్వైట్ చేసినప్పుడల్లా నేను వెళ్తాను. ప్రభుత్వం నుంచి ఎప్పుడు నేను ₹1 కూడా నిధులు తీసుకోను. అదే జాగృతి బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీకి ప్యారలాల్గా కూడా వ్యవస్థను నడుపుతుంది. అందుకే జాగృతిని కూడా కొంత సైలెంట్ అయిపోమని చెప్పారు. ఎందుకంటే జిల్లాకు జాగృతి ప్రెసిడెంట్ ఉంటుండు, టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఉంటుండు. ఇక్కడ కూడా ప్యారలాల్గా వ్యవస్థ నడుస్తుంది అనేది మీకు ఏమన్నా అట్లాంటి సూచనలు ఏమన్నా ఇచ్చిండ్రా? దానికోసమే ఆపేసిండ్రు అనేది 100% చెప్పారు. క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, మీ జాగృతి వాళ్ళు యాక్టివ్గా ఎక్కువ ఉన్నారు, స్లో డౌన్ చేయి నువ్వు ఆర్గనైజేషన్ అని చెప్పడం జరిగింది. అంటే మీరు జనాల్లోకి వెళ్తున్నారనే మీ జాగృతి? కవిత గారు, మీరు స్టేట్ వైడ్ తిరిగారు కదా, మేజర్ ఇష్యూస్ పబ్లిక్ నుంచి వచ్చేది ఏమున్నాయి? అండ్ హౌ డూ యూ రెక్టిఫై ఇట్ ఇఫ్ యువర్ పార్టీ కమ్స్ టు పవర్? మీరు అన్నారు కదా రేపొద్దున ఫ్యూచర్లో ముఖ్యమంత్రి నేను అయితే మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాము అని. వాట్ ఆర్ ది ఇష్యూస్? ఏ ఇష్యూస్ ఇప్పుడు పబ్లిక్లో వస్తాయి? ఎక్కడ ఫెయిల్యూర్? ఇప్పుడు ఇంకోటి 3 మేజర్ పార్టీస్ ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ, పీఆర్ఎస్ పార్టీ. ఇది కాక మీరు వాట్ విల్ బీ ది డిఫరెంట్ దట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ టు ద పీపుల్? ఫస్ట్ థింగ్ అండి, ఇప్పుడు మీరు నేను ఇదే క్షణం బయటికి వెళ్ళి చూసినా కూడా సమాజంలో ఏ గ్రామానికి పోయినా రైతులకు మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళకు ఎవ్రీ సీజన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు వెదర్ కూడా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో రైతు విత్తనం వేసిన దగ్గర నుంచి పంట అమ్మేంత వరకు కూడా అనునిత్యం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అదేదో కొత్త యూరియా యాప్ అని పెట్టారు, దాంతో మాత్రం చాలా భయంకరమైన ఇబ్బందులు ఉన్నాయి. రెండవది, మహిళలకు సంబంధించి చాలా మంది ఆడపిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి జాబ్స్ లేనటువంటి పరిస్థితి ఉన్నది. గ్రామాల్లో ఉన్న వాళ్ళకి అసలు ఇంకొక రెండో ఆదాయం, వ్యవసాయం కాకుండా రెండో ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితి లేదు. సో దాని మీద చాలా తీవ్రంగా నేను ఆలోచన చేస్తూ ఉన్నా అండి, ఎట్లా దాన్ని చేయాలని. మూడవది, ఎక్కడికి పోయి చూసినా, ఏ గ్రామంలో చూసినా, హైదరాబాద్ నగరంలో చూసినా కూడా యువత, ముఖ్యంగా మగపిల్లలు, అంటే ఆడపిల్లలు చదువుకొని అంతో ఇంత బాధ్యతగా పనిచేసుకుంటున్నారు, కానీ మగపిల్లలు మాత్రం గంజాయి బాటను పడతా ఉన్నారు, లేకపోతే తాగుడు బాటను పడతా ఉన్నారు. దానికోసమే అది కంప్లీట్గా రిమూవ్ చేయాలంటే మాత్రం వాళ్ళని ఏదన్నా ఒక పనిలో పెట్టాలి. అందుకే నేను చెప్పాను 2 lakhs to 2 crores వరకు, 20 crores వరకు కూడా మేము లోన్స్ ఇస్తాము, మీకున్న ఐడియాస్ని మీరు ఆంటర్ప్రనర్స్గా మారేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. నాలుగవది, అన్నిటికన్నా ముఖ్యమైనది, అసలు ఏం భూమి ఏం జాగా లేనటువంటి పేదవాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళకైతే రోజు కూలి తప్ప ఇంకో పరిస్థితి లేదు. దాన్ని ఎట్లా మార్చాలి, దానికోసం ఏం ప్రయత్నం చేయాలి, ఆ లైన్లో చాలా డీప్గా ఆలోచన చేస్తూ ఉన్నాము. సోషల్ సైంటిస్ట్తో పనిచేస్తూ ఉన్నాము. వేరే వేరే స్టేట్స్లో ఎక్కడైతే మంచి రిజల్ట్స్ వచ్చినాయో ఆ కార్యక్రమాలను కూడా స్టడీ చేస్తూ ఉన్నాము. ఎట్లా మనము బీఆర్ఎస్ ఫెయిల్ చేసిందో ప్రజల్ని, అన్ని అంటే ఏమీ ఉన్నవాడికే కొంత ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ పోయినాం, కానీ ఏమీ లేని వారికి ఏమి ఇవ్వలేకపోయినాం. దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి, భూమి జాగా లేనటువంటి వాళ్ళని ఏం చేయాలి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చెప్పింది, రైతు కూలీలకు మేము సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. ఇంతవరకు ఐడెంటిఫై కూడా చేయలేదు. కనీసం కౌలు రైతులది 36% రైతులు కౌలు రైతులే ఉన్నారండి, వాళ్ళని ఐడెంటిఫై చేయలేదు. ఎప్పుడైతే మీరు విద్యా వైద్యం ఉచితంగా ఇస్తారండి, ప్రజలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉంటారు. మిగతా ఫ్రీబీస్ అనేటటువంటి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు తొందరగా బాగుపడతాయని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. వాళ్ళు
పావర్టీ లైన్ నుంచి పైకి రావాలంటే మాత్రం విద్యా వైద్యం మాత్రం గవర్నమెంట్ తీసుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. కాబట్టి ప్రజలు ఫ్రీ అవుతారు, హ్యాపీగా ఉంటారని చెప్పి నేను భావిస్తాను. మోడీతో, డాడీతో, రేవంత్తో ముగ్గురు పోటీ పడుతున్నా అన్నారు. సో ఒక బిగ్గెస్ట్ లీడర్గా ఒక బిగ్గెస్ట్ టాస్క్ తీసుకున్నారు మీరు. సో అవుట్ ఆఫ్ 10 మీరు ఏం మార్కింగ్ ఇస్తారు వాళ్ళకి? యువర్ ఆప్షన్. దేనికి? అంటే వాళ్ళ నాయకత్వం నుంచి మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? పోనీ వాళ్ళ నాయకత్వానికి మీరు ఇచ్చే మార్క్స్ ఏంటి? వాళ్ళ ప్రభుత్వానికి కానీ ఆ లీడర్కి కానీ మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అనేది? వాళ్ళ ప్రభుత్వం నేను ఎందుకు కమెంట్ చేస్తా? ఆంధ్రలోది నాకు అవసరం లేదు వాళ్ళతో. మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు ఆ స్కోరింగ్? చంద్రబాబు నాయుడు గారి విషయంలో నేను ఫస్ట్ కమెంట్ లెట్స్ స్టార్ట్ విత్ చేయను. కేసీఆర్ గారు. కేసీఆర్ గారు యాజ్ అ పర్సన్ డెఫినెట్లీ 10 on 10. బట్ యాజ్ అ లీడర్ ఇప్పుడు మాకు ఆపోజిషన్ కాబట్టి అది మీ ఇష్టం. ఆలోచన చేయాలి. యాజ్ అ లీడర్, యాజ్ ఎ సీఎం గా. సీఎం అయితే తక్కువ అవుతాయి. యాజ్ అ లీడర్ గుడ్ మార్క్స్. యాజ్ అ ఫాదర్ 10 on 10. యాజ్ ఎ సీఎం గా ఇవ్వండి. సీఎం గానా? సీఎం గా అంటే 4. ఎస్. ఓకే, నెక్స్ట్ సీఎం గా కేసీఆర్ గారికి ఇచ్చిన స్కోరింగ్ 4, -4. రేవంత్ రెడ్డికి -4 స్కోరింగ్. అయ్యో ఇదైతే 0. ఓకే, రాహుల్ గాంధీ గారికి? రాహుల్ గాంధీ గారికి ఏం స్కోర్ ఇస్తాం? ఆయన ప్రధానమంత్రిగా అదేం కాదు. ప్రతిపక్ష నేత. నెక్స్ట్ ప్రతిపక్ష నేత, లోక్సభ ప్రతిపక్ష నేత. ఎందుకంటే ఇష్యూ తీసుకుంటాడండి, పారిపోతాడు ఆయన. కంటిన్యూ చేయడు. ఓటు చోరీ అన్నాడా? కంటిన్యూస్ ఉద్యమాలు చేయాలన్నా చేయడు. లేపి జనాల్ని భయపెట్టేసి పారిపోతాడు. అట్లా ఉండకూడదు కదా. ఇప్పుడు మేము ఉన్నాము, మా సింపుల్ ఫిలాసఫీ ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. సో మేమే మా చిన్న కొత్త పార్టీ ఒక 20-25 అంశాలు పరిష్కరించగలిగినాం ఈ రాష్ట్రంలో. వెలుగుమట్ల కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు. ఇక వీళ్ళిద్దరు ఆంధ్రోలకు నాకు ఎందుకండి, వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఈయన చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా సీఎం చేశాడు కదా మేడం. లేదు, ఇప్పుడు అవసరం లేదు కదా, రిలవెంట్ కాదు మనకు. పవన్ కళ్యాణ్ గానీ, చంద్రబాబు ఆ నాయుడు రెండు గానీ, interest జగన్మోహన్ man. రెడ్డితో KTR, మాకు సంబంధం హరీష్ లేదు. కేటీఆర్ హరీష్ రావు రెండు ఆంధ్రాలో ఇంట్రెస్ట్. కేటీఆర్ మరియు హరీష్ రావు. ఎందుకు వీళ్ళకి ఇప్పుడు మార్కులు? అంటే మీరు గతంలో వాళ్ళతో పనిచేసారు. యాజ్ ఎ లీడర్ గా ఇవ్వండి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇవ్వండి ఆయనకు. అంటే వీళ్ళు ఎప్పుడు అసెంబ్లీ స్కిప్ చేస్తూనే ఉన్నారు కదా. ఎప్పుడు ఇంపార్టెంట్ బీసీ బిల్ వస్తే అసెంబ్లీ స్కిప్ చేస్తారు, ఎస్సీ బిల్ వస్తే అసెంబ్లీ స్కిప్ చేస్తారు. 0. కేటీఆర్ 0. పవన్ కళ్యాణ్ వీళ్ళతో మనకు సంబంధం లేదు, ఆంధ్రోలతో మనకెందుకు? మన రాష్ట్రం కాడికి చూద్దాం రాజకీయం. సో కేసీఆర్ గారికి కవిత గారు ఇచ్చిన స్కోర్ 4, రేవంత్ రెడ్డికి -4, మోదీ 0, రాహుల్ గాంధీ 0, కేటీఆర్ గారికి 0. యాజ్ ఎ బ్రదర్ గా ఈజ్ అ గుడ్ బ్రదర్ బట్ నాట్ ఎ లీడర్. ఓకే, రైట్. హరీష్ బ్రదర్ గా మంచి మార్కులు వేయొచ్చు కానీ లీడర్ గా కష్టం. థ్యాంక్ యూ. అందరికి 0. అసలు పని చేయలేదని నేను ఎప్పుడు అనలేదు కదా. చేసిన పని మరవద్దు, చెప్పొద్దు కూడా, తప్పు కూడా చెప్పొద్దు. చాలా మంచి పనులు చేసినారు, ఫినిష్ కాలే. మెయిన్ ఎజెండా నీళ్లు, నిధులు, నియామకాలలో ఫెయిల్ అయిన అర్థం. మిగతా సోషలిస్టిక్ ఇష్యూస్లో కానీ, పెన్షన్స్ ఇవ్వడంలో కానీ నాకు బాగా నచ్చింది అయితే కేసీఆర్ కిట్. ఇప్పుడు కేసీఆర్ కిట్ కూడా బంద్ పెట్టారు. ఆ కనీసం ఆ గర్భిణీ స్త్రీలకు ఇచ్చేటటువంటిది కూడా బంద్ పెట్టారు. అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు 104 వెహికల్స్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ మంచిగా చేసిన వాళ్ళని ఎప్పుడన్నా తలుచుకోవాలి. ఫెయిల్ అయిన వాటిలో మాత్రం ఖచ్చితంగా విమర్శించాలి. అందులో వాటర్ మేజర్ ఫెయిల్యూర్. అది కేవలం అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి కూడా నీళ్ళు ఇవ్వలేదు అన్నది మాత్రం అది తీరని అన్యాయం జరిగింది తెలంగాణకు. 12 సంవత్సరాలు బాగా ఘోరమైన అన్యాయం జరిగింది. డెఫినెట్గా కేసీఆర్ గారు చాలా పత్రికలు చదువుతారు, మీడియాలో వార్తలు చూస్తారు కాబట్టి డెఫినెట్గా ఆర్టీవీ లైవ్ని కవిత గారి మాటలు వినే ఉంటారు. ఇఫ్ ఎట్ ఆల్ కేసీఆర్ గారు చూస్తే ఏం చెప్తారు మీరు కేసీఆర్ గారికి? డైరెక్ట్గా కలిసే అవకాశం లేదు కాబట్టి ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలి? బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి ఒకవేళ మీరు చూస్తున్నట్టయితే వాటర్ ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసి ఉంటే బాగుండేది. ఇవాళ వచ్చినటువంటి ముఖ్యమంత్రికి నీటి మీద అవగాహన లేదు. సంపూర్ణంగా నీటి మీద అవగాహన ఉన్నటువంటి మీరు ఆనాడే మనకు హక్కులన్నింటినీ కూడా పరిరక్షించి ఉంటే బాగుండేది. అది మీరు చేయలేకపోయినారు కాబట్టి ఇప్పుడు మేమందరం కూడా నెక్స్ట్ జనరేషన్ కొట్లాడేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళటికి కూడా గోదావరిలో 300 టీఎంసీలు కూడా నిండుగా వాడుకోలేకపోతున్నాం. కృష్ణాలో అయితే మరీ ఘోరంగా ఉంది పరిస్థితి. ఆ రెండు సెక్యూర్ చేసి ఉంటే బాగుండేది. మీరు చేయలేకపోయినారు, దానికి మాత్రం బాధపడతాం. రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారికి ఒక మెసేజ్ ఇచ్చారు. అలాగే మీ నాన్నగారికి కేసీఆర్ గారికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? యాజ్ ఎ ఫాదర్ ఏముంటుంది, ఐ హోప్ హీస్ డూయింగ్ వెల్. అంతే, ఆయన గురించి కానీ ఆయన మంచిగా ఉంటారండి, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డికి ఏం మెసేజ్ ఇస్తారు? రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు, మహాప్రభు సీఎం గారు, ఒక్కసారి మీరు కనీసం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని రివ్యూ చేయండి, ఒక్కసారి హెల్త్ డిపార్ట్మెంట్ని రివ్యూ చేయండి. చచ్చిపోతున్నారు, సూది లేదు, దూది లేదు, గోలి లేదు. ఈ సిటీలో ఉండేటటువంటి బస్తీ దవాఖానాలలో కూడా బేసిక్
బేసిక్ మెడిసిన్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. హెల్త్, ఎడ్యుకేషన్, మీరే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి చచ్చిపోతున్నారు పిల్లలు, 100 మందికి పైగా గురుకులాల్లో పిల్లలు చనిపోయినారు. దాన్ని వదిలేసి ఫీజు నియంత్రణ మీరు చట్టం తీసుకొస్తామని చెప్పారు, 3 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ జూన్ వచ్చింది, పదే ఉద్యమాలు చేస్తున్నాం. అర్జెంటుగా ఫీజు నియంత్రణ చేయండి. అన్నిటికన్నా ఎక్కువ శాంతి భద్రతలు. రోజు 67 మంది మా ఆడబిడ్డల మీద దాడి జరుగుతుందంటే మీరు కొంచెం, మీరే హోమ్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి రివ్యూ చేయండి మహాప్రభు అన్నది రేవంత్ రెడ్డి గారు. లాస్ట్ క్వశ్చన్ మేడం, మేడం హైదరాబాద్ కేసీఆర్ గంజాయి ఎందుకు డ్రగ్స్ బయటకు డెన్గా వస్తలేదు? మారిందా లేదా? ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయటికి రాకుండా అడ్డుకుంటుంది ఎవరు? ఎందుకు బయటకు వస్తారు? అసెంబ్లీ సెషన్స్కి వస్తలేడు, ఏదైనా సీరియస్ ఇష్యూ ఉంది, ఒక ఫైట్ చేయాల్సిన అంశంలో బయటకు వస్తలేడు. హీఈస్ అ ఫైటర్ కదా, ఎందుకు లోపలే ఉండిపోతున్నారు? ఆపుతున్నారు ఆయన్ని? నాకు తెలియదు భయ్, నేను కలిసి చాలా రోజులు అయింది. సో ఏం జరుగుతుందో నాకైతే ఐడియా లేదు. పొలిటికల్గా డిఫర్ అయినాం కదా, ఇప్పుడు రిలేషన్షిప్ అంత బాగాలేదు. థ్యాంక్ యూ కవిత గారు. జై తెలంగాణ. ఇది టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారితో ఆర్టీవీ అన్సెన్సర్డ్. సో చూస్తుండే ఆర్టీవీ. అండ్ వన్స్ అగైన్ తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మాభిమానంతో వెళ్తున్న టీఆర్ఎస్ పార్టీకి, ఒక పొలిటికల్ పార్టీకి, పార్టీ పరంగా డెఫినెట్గా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ RTV2. సో మీరెవరైనా ఇంకేదైనా క్వశ్చన్ చేయాలనుకుంటే కూడా కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా కవిత వారికి షేర్ చేసే ప్రయత్నం చేస్తాం.